మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో జూన్ నెలలో రాశి ఫలాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశిలో భాగంగా మీరు చెప్పే రాశి ఫలాలకి వైరల్ వీడియోస్ అవుతూ ఉంటాయండి ప్రతి ఒక్కటి కూడా. మరి ఈ నెల ఎలా ఉండబోతుంది, మీరు ఏం చెప్తారా, ఏం రెమెడీస్ చేసుకోవాలా అని ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. సో మనము మేష రాశి వాళ్ళకి చూద్దామండి. ఎక్కువ కాకుండా ఫస్ట్ మేష రాశి వాళ్ళకి ఇందులో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక ఫస్ట్ పాదం అంతా మేష రాశి వస్తారు. అందులో పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లు, లా, లో, ఆ అన్న లెటర్స్ కూడాను మనకి మేషరాశిలో ఉంటారు. గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే ఈసారి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. కొంచెం విపరీత వేద కాన్సెప్ట్ ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్యుడి సంచారం మిథున రాశిలో, అదే మిథున రాశిలోకి బుధుని సంచారము, శుక్రుడు వచ్చేటప్పటికి మీనరాశిలో, లాస్ట్ మంత్ అక్కడే ఉన్నారు, ఈ మంత్ కూడా అక్కడే ఉంటారు, కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారండి. ఈ యొక్క గ్రహాల స్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది. సో ఫస్ట్ మేషరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయింది. చాలామంది ఏప్రిల్ మంత్లో ఫోన్లు చేశారండి. మనకి స్ట్రోక్ రావటము, లైట్గా పెరాలసిస్ రావటము, కొంతమంది అప్పటిదాకా ఉన్న జాబ్ సడన్గా జాబ్ పోవటం, ఇవన్నీ జరిగినాయి అనమాట. అంటే ఏలినాటి యొక్క శని ప్రభావం వాళ్ళ మీద ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, లైట్గా స్టార్ట్ అయింది. అయితే వీళ్ళ అదృష్టం మేషరాశి వాళ్ళకి ఏంటంటే మే 14న గురువు మారటంతో వీళ్ళకి విపరీత వేద ఉండి శని పెట్టే ప్రాబ్లమ్స్ని రిలాక్స్ వచ్చేసింది. ఇది చాలామందికి తెలవదు. అందుకని చెప్పేసి మే 14న మారటం వల్ల జూన్ మంత్ రాశి ఫలాలకు నార్మల్గా ఉండి పాజిటివ్గా ఉంది. ఇది ఒక మనకి ఇంట్రడక్షన్లో వాళ్ళకి బ్రీత్ ఫ్రీ అనమాట, హ్యాపీగా రిలాక్స్గా ఉండొచ్చు. అయితే ఎలా ఉంది ఓవరాల్గా మనం చూద్దాం. సూర్యుడి వల్ల వీళ్ళకి లక్ష్మి సంపదలు వచ్చే అవకాశం ఉన్నాయి. తర్వాత కుజుని వల్ల వీళ్ళకి ధనం కోల్పోయే ఏదైనా అవకాశం ఉంటే ధనం కోల్పోకుండా వీళ్ళు మళ్ళీ సంపాదించుకుంటారు, పోవాల్సింది పోకుండా సంపాదించుకుంటారు, కాపాడుకుంటారు, అట్లీస్ట్ కాపాడుకుంటారు. తర్వాత అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో చాలా ఎంజాయబుల్గా ఉంటారు. తర్వాత మీకు ఇందాక చెప్పిన విధంగా వీళ్ళకి శని పెట్టే బాధల నుంచి ఏప్రిల్ మంత్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎందుకంటే అప్పుడే శని మారటం వల్ల ఇంపాక్ట్స్ వచ్చాయో, బట్ దాని నుంచి వీళ్ళకి చాలామంది రిలాక్సేషన్, మనకేమంటే రిలీఫ్ వచ్చేస్తుంది ఈ జూన్ మంత్లో. వీళ్ళకి ఇబ్బంది పెట్టరు. అలానే గురువు కూడాను వీళ్ళకి ఇబ్బంది పెట్టే స్థితిలో లేరు. అంటే ఒక రకంగా అన్ని గ్రహాలు, మ్యాక్సిమం పెద్ద గ్రహాలు, చిన్న గ్రహాలు, అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉంది జూన్ మంత్లో. మేము ఈ మేషరాశి వాళ్ళకన్నా చెప్పుకోవాలన్నమాట. ఇది ఒక రిలీఫ్ అనమాట. నేను కూడా తెలిసిన వాళ్ళు చాలామంది ఎలా ఉంటుందో ఏంటో అని మనకు ఉగాది రాశి ఫలాలు చెప్పుకున్నప్పుడు కానివ్వండి, అన్నీ చెప్పుకున్న వీళ్ళకి ఎలా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలని. కాకపోతే వీళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల వీళ్ళనాటి శని పెట్టే బాధలు అంత ఎక్కువగా వీళ్ళని పీడించవు, చాలా రిలాక్స్గా ఉంది. అందులో జూన్ మంత్లో చాలా గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూసుకుంటే, మేజర్ గ్రహం మనం మంత్లీ ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఎవరైనా గనక ఉగాది రాశి ఫలాలు మనకి గనక చూడకపోతే ఒకసారి చూస్తే అందులో ఇంకా చాలా డీటెయిల్డ్ ఎలాబరేషన్ ఇచ్చాం, ఎందుకంటే అది హోల్ ఇయర్ అంతా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది మంత్లీ కాబట్టి ఈ జూన్ మంత్ వరకు ఎలా ఉందో మనం చూద్దాం. ఈ మంత్ కనుక చూసుకుంటే ఈ మంత్ కూడా వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంది అన్ని గ్రహాల వల్ల. మన సూర్యుడు వీళ్ళకి 3వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే, మనకి మహర్షులు ఏం చెప్తారంటే, ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభం, పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి, తృతీయగే రవి అని చెప్తారు. 3లో గనక తృతీయలో గనక ఉంటే ఇది చాలా బెస్ట్ ప్లేస్ అండి సూర్యుడికి. వాళ్ళలో స్టామినా పెరిగిపోతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఉద్యోగంలో, ఇంటర్వ్యూలో, ఎక్కడికి వెళ్ళినా కానీ స్పోర్ట్స్లో వీళ్ళది పైచేగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి ఓన్ టాలెంట్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, బంధువులతో కలుస్తారు, అర్ధలాభం ఉంటుంది, పుత్రులతో సంతానం వైజ్ అంతా బాగుంటుంది. ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎమర్జెన్సీగా ఏదైనా వస్తే కానీ ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళటం చేస్తే చాలా మంచిది. అయితే వీళ్ళకి కుజుడు 5th హౌస్లో ఉన్నా కానీ విపరీత వేద ఉండటం వల్ల కుజుడు కూడా వీళ్ళకి అంత ఇబ్బంది పెట్టే అవకాశం ఏమీ లేదు, బాగుంటుంది. ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఓవర్గా ఖర్చు పెడతారు, ఓవర్ ఎక్స్పెండిచర్, ఇంపల్సివ్ బయింగ్ అంటారు కదండి, ఆలోచన లేకుండా టక్ ఖర్చు పెట్టేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దెబ్బలు తడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి ఈ రాశి వాళ్ళు. తర్వాత అయితే అది కుజుడు వల్ల చాలా ఇబ్బందులు పడరు, లైట్గా చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మనకి శుక్రుడు అగైన్ వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నాడండి. శుక్రుడు అనగానే మనకి అమ్మవారు, లక్ష్మి, భోగం,
కామం అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇవి కూడా ఈ విషయాలు చాలా బాగుంటారు. ఏ విధంగా అంటే మనకు మహర్షులు ఏం చెప్తారంటే అర్ధలాభం అంటే ధన లాభం ఉంటుంది. అర్ధలాభాచ చిత్త సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్యార్థలాభశ్చాత్ జన్మకే భృగునందని అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్పారు. దీనివల్ల ఏమవుతుందంటే ధనలాభం బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటుంది. పరస్త్రీ సంగమం అంటే వేరే లేడీస్తో వాళ్ళతో కలవటం అవన్నీ చేస్తూ ఉంటారు. బట్ లేడీస్ అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ, జెంట్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ పోయేసి చక్కగా వాళ్ళతో హార్మోనీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏదైనా కనుక పని చేస్తే అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి. మనం మేషరాశి వాళ్ళకి ఇంకొకసారి చెప్తున్నాను ఏమంటే బెస్ట్ టైం జూన్ మంత్. దీన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మళ్ళీ ఎంత మంచి టైం వస్తుందో లేదో మనకు చెప్పలేం. బెస్ట్ ఆఫ్ బెస్ట్ మనకు హోల్ ఇయర్లో జూన్ మంత్ బెస్ట్ మంత్ రాశి ఫలాలు ఉన్నాయి వీళ్ళకి. అలానే లేడీస్తో బాగా లేదంటే ఆపోజిట్ సెక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చక్కగా మాట్లాడుకొని అన్యోన్యంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. బెస్ట్ టైం అని మనం తెలుసుకోవాలి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం మేషరాశి వారికి ఎలా ఉందండి? నక్షత్ర ప్రకారం కూడా చాలా బాగుందండి వీళ్ళకి. అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే పాజిటివ్ సైడ్లో వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నం చక్కగా పార్టీలు ఫంక్షన్లన్నీ ఎంజాయ్ చేసేస్తూ ఉంటారనమాట. అయితే వీళ్ళకి ఛాలెంజ్ ఒక ఛాలెంజ్ అంటే బంధనము, బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ ఉంటుంది. అగైన్ ఇక్కడ బంధనం అంటే మీనింగ్ ఏంటంటేనండి కన్ఫ్యూజ్డ్ అయిన స్టేజ్లో ఉంటారు. ముందుకెళ్తే ఎలా ఉంటుంది, వెనక్కి వెళ్దాం, మన ఏదైనా చేద్దామంటే చెయ్యొచ్చా వద్దా, చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఒక ఆలోచనలో ఉంటారు చాలామంది. ఇలాంటప్పుడు మనం ఆస్ట్రాలజీ కనుక కలిస్తే త్రూ ఆస్ట్రాలజీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే వీ కెన్ ఫోర్స్ ద వాట్ ఈజ్ గ్రహస్థితిని బట్టి ఎలా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుందా పాజిటివ్గా అనేది తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి మనం చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్న, మెంటార్స్ ఉన్న, దగ్గరలో బాగా ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్న వాళ్ళని కన్సల్ట్ అయ్యి డిసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. రెండోది భరణి నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నము చక్కగా పార్టీలు ఫంక్షన్స్ అన్నీ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి. కలహము, బంధనము, నాశనము ఈ 3 అంటే ఒకటి గొడవలు అవుతుంది, చేసిన పని కాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంధించబడినట్లు సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నము ఉంటుంది. అగైన్ వీళ్ళకి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి గొడవలు అవుతుంది, కలహము, బంధనము, నాశనము ఈ 3 రకాలు ఉన్నాయి. ఏదో వాళ్ళు అనుకున్న పని కానీ మధ్యలో ఆగిపోయి కొలాప్స్ అంటే అది లేకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న విధంగా చేరుకోలేకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ప్లస్ దానివల్ల గొడవలు కూడా అవుతూ ఉంటాయి. ఈ 2 విషయాలు దాని ద్వారా వీళ్ళు కన్ఫ్యూజన్ స్థితిలోకి వస్తారు. ఇది కొంచెం గమనించుకొని చక్కగా రెమెడీస్ చేసుకుంటే మనతంతా బాగుంటుంది. అశ్విని, భరణి వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. ఇందాక కూడా చెప్పుకున్నాం, బుధుడి వల్ల వీళ్ళకి సరిగా సహకరించలేక ట్రాన్సాక్షన్ చేయటంలో, లేదంటే మనీ ట్రాన్స్ఫర్ చేయటంలో, లేదా కొనేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు, ఇచ్చి పుచ్చుకునేటప్పుడు అది ఏదైనా సరే అయ్యో మనం అనవసరంగా చేసామే, అనవసరంగా కొనకూడదు కొనేసామే, రాంగ్ ట్రాన్సాక్షన్ చేయకూడదు చేసేసామే అని అయిపోయిన తర్వాత బాధపడతారు. అయ్యో రాంగ్ డెసిషన్ తీసుకున్న అవకాశం ఎక్కువగా ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో. బట్ ఈ చిన్నవి తప్పగా ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి చాలా బెస్ట్ మంత్ జూన్ మంత్ అని మనం అనుకోవాలి. రైట్. సో ఆ చిన్న కూడా తప్పించుకోవాలంటే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలండి? వీళ్ళు రెమెడీస్ ఫస్ట్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ అండి. ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఇన్స్టాంట్ రిలీఫ్ వచ్చేది. వీళ్ళకి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవాలండి. ఎందుకంటే కొన్నిసార్లు గ్రహస్థితి బాగున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వరు అనే దానికి రీజన్ అదే. రాత్రి మాకు యూఎస్ నుంచి కాల్ వచ్చింది, వాళ్ళ పాప జాతకం చూపించుకున్నారు. జాతకం అంతా బాగుంది, రాజయోగాలు అన్నీ ఉన్నాయి. బట్ రియల్ టైంలో చూస్తే వాళ్ళు అంత చదువు లేకుండా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా, తన లోకంలో తను ఉంటూ అదొక అంటే షీ హాస్ డివేటెడ్ సంథింగ్ మోర్ అనమాట. వాళ్ళు బాధపడిపోతున్నారు. ఇదేంటంటే నేను జాతకం చూస్తే జాతకం చాలా బాగుంది, రాజయోగాలు అన్నీ ఉన్నాయి. సో నేను కొన్ని రెమెడీస్ అవన్నీ చెప్పాను. బట్ ఏమంటే అది కొన్ని జాతకంగా కాకుండా వాళ్ళకి కర్మలన్నీ, పీడలన్నీ అవన్నీ ఉంటాయి మనకు తెలిసినవి, కొన్ని దిష్టి అని. అలాంటి వాటికి ఏంటంటే పవర్ఫుల్ రెమెడీ పాశుపత హోమాలు చేయించుకోవాలి. మన్యు పాశుపత అభిషేకం వెరీ వెరీ పవర్ఫుల్. అలాంటి వాటికి అవి చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతా బాగుంది కాబట్టి ఐశ్వర్యవంతంగా. స్టిల్ ఎవరికైనా కనుక ఫైనాన్షియల్గా ప్రాబ్లం చేస్తుంటే కుబేరు పాశుపత హోమం చేయించుకున్న, మహాలక్ష్మి పాశుపత హోమం చేయించుకున్న చాలా బాగుంటుంది. కొంతమంది కలహము, గొడవలు అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి దుర్గా కవచం అని ఉంటుందండి. 2 దుర్గా సప్త శ్లోకి ఉంటుంది. ఇది చదువుకున్నా కానీ ఆ గొడవల నుంచి బయటపడతారు. ఇంకా పెద్ద పెద్దవి ఉంటే వాళ్ళకి మనకి దుర్గా దేవికి సంబంధించిన మనకి చండీ హోమము, చండీ పారాయణము ఇవన్నీ చేయించుకుంటుంటే చాలా బాగుంటుంది. వృషభ రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేస్తారా? వృషభ రాశి వాళ్ళకి జూన్ మంత్ చూద్దామండి. అయితే నాకు వచ్చిన కాల్స్ ఫీడ్బ్యాక్ ఒక క్విక్గా కనుక చూసుకుంటే
చాలా ఎక్కువ మంది వృషభ రాశి నాకు ఫస్ట్ చెప్పిన కంప్లైంట్ ఏంటంటే మీది ఉగాది రాశి ఫలాల్లో సూపర్గా ఉందని చెప్పేశారు, జాబ్ పోయిందండి. ఓ అండ్ వృషభ రాశి వాళ్ళు సూపర్ ఉందని చెప్పేశారు, భార్యాభర్తలు గొడవ పడ్డామండి. వృషభ రాశి వాళ్ళు సూపర్ ఉందని మీరే చెప్పారు, ఇదిగోండి అని లింక్ కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు నాకు. మళ్ళీ ప్రిఫరెన్స్ గురించి ఓకే, అందరూ ఫైటింగ్ లేయడానికి వచ్చారు. అంటే వాళ్ళకి నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అయింది, అది ట్రూ అండి. నేను మే మంత్ రాశి ఫలాలు అలా కూడా చెప్పాను. ఒకసారి మే మంత్ రాశి ఫలాలు కూడా చూసుకోండి, కంపేర్ చేసుకోండి ఈ మంత్కి ఎలా ఉంటుంది అనేది. అంటే 1 మంతే కదా, ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు ఇన్సిడెన్సెస్. అయితే జూన్ మంత్ కూడాను కొంచెం టఫ్గానే ఉంటుంది. ఎందుకంటే మే మంత్లో వాళ్ళకి సూర్యుడు అనుకూలంగా లేకపోవడం వల్ల, గ్రహస్థితి కొన్ని అనుకూలంగా లేకపోవడం. ఎందుకంటే మనం ఉగాది ఫలాలు చెప్పుకునేటప్పుడు పెద్ద పెద్ద గ్రహాలు చెప్పుకుంటాం, అది ఓవరాల్గా హోల్ ఇయర్ అంతా ఉంటుంది. అయితే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి మే 14th నుంచి ఇంకా అనుకూలంగా ఉంది, మన ఉగాది పండుగ నుంచి ఇంకా అనుకూలంగా ఉంది, మే తర్వాత ఇంకా బాగుంటుంది. అంటే మనకి వీళ్ళు మధ్యలో ఉన్నారు కాబట్టి అందులోని సూర్యుడు కొన్ని క్రూర గ్రహాలు పట్టడం వల్ల ఇబ్బందులు పడ్డారు అనేది ట్రూ. అదే నేను మే మంత్ రాశి ఫలాలు చెప్పాను. ఇప్పుడు జూన్ మంత్ అంత టఫ్ ప్రాబ్లం ఉండదు, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే మిక్స్డ్గా ఉంటుంది. అంటే ఒక రకంగా చూసుకోవాలంటే లాస్ట్ మంత్ 50-50గా ఉంటే ఈసారి ఒక 70% బాగుంది, ఒక 30% స్టిల్ ఛాలెంజెస్ ఉంటాయి. బట్ అది కూడా రైటే. హోల్ ఇయర్ అంతా కనుక చూస్తే వీళ్ళు డబల్ ధమాకా బాగుంటుంది. బెస్ట్ 12 రాసులు వృషభ రాశి ఒకటి ఇప్పటికీ కూడాను, అది కూడా రైట్. బట్ మంత్లీ ఒక్కోసారి కొన్ని మంత్లు బాగుండొచ్చు, బాగోకపోవచ్చు. ఇది మంత్లీ ఫలితాలు కాబట్టి 2 ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఎవరైతే కనుక ఉగాది రాశి ఫలాలు మనం చేసి మిస్ అయ్యారో చూడండి, దాంట్లో పరిహారాలు చెప్పాను. ఇప్పుడు మనం చెప్పుకునేది జూన్ మంత్ కాబట్టి ఇందులో పరిహారాలు సపరేట్గా ఈ మంత్ వరకు ఎలా ఉందో చెప్తాం. మనం ఇందులో వృషభ రాశి వాళ్ళు కనుక చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర ఫస్ట్ 2 పాదాలంతా మనకి వృషభ రాశిలో ఉంటాయి. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే వాళ్ళకి ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ అన్న పేర్లంతా కూడా మనకి వృషభ రాశి కిందే వస్తారు. వెంకటేశ్వర్లు చాలా పేర్లు ఉంటాయండి మనకి, ఈ చాలా కామన్ పేర్లు ఉంటాయి వృషభ రాశిలో. ఈ వృషభ రాశి కనుక వాళ్ళు గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలో 15వ తారీఖు వెళ్తున్నారండి. బుధ సంచారం అదే మిథున రాశిలోకి జూన్ 6th వెళ్తూ ఉన్నారనమాట. శుక్రుడు మీనరాశిలో లాస్ట్ 2 months నుంచి ఉన్నారు, వీళ్ళు కూడా ఆ మంత్ అక్కడే ఉంటారు. కుజుడు మళ్ళా మారుతున్నాడు, జూన్ 7th నుంచి కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే సింపుల్గా చెప్పుకుంటే వీళ్ళకి ధన ప్రవాహం ఉంటుంది. శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడితే పనులన్నీ సాల్వ్ అవుతుంది. సంపదలు కూడా వచ్చేస్తాయి. అంటే ధనం ఒకటే కాదండి, ఐశ్వర్యం అంటారు కదండి, ఇంట్లో కావాల్సింది లేకపోతే ఏమైనా ఉంటే అవన్నీ పీస్ ఆఫ్ మైండ్ అవన్నీ వచ్చేస్తాయి. అర్ధ ప్రాప్తి, అగైన్ ధన ప్రవాహం. సో ధనానికైతే చాలా బాగుంటుంది, దెర్ ఇస్ నో డౌట్ ఆన్ దట్. మనం మిగతా కొన్ని విషయాలు ఛాలెంజెస్ ఉన్నాయి, అదేందో చూద్దాం. ఫస్ట్ వీళ్ళు సూర్యుడు కనుక చూసుకుంటే 2వ ఇంట్లో ఉండటం వల్ల 8th house చూడటం వల్ల ఇది మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తూ ఉంటారు. ఒకటే ధనం ఇస్తారు, దాంతోపాటు కొన్ని ఛాలెంజెస్ కూడా ఇస్తూ ఉంటారు. అదేంటో చూద్దాం. వీళ్ళకి ఏమవుతుందంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవేద, నిష్ఫలం, కృషి, వాణిజ్య, విత్తరాశిగతో రవి అని చెప్తారు. 2వ ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే హీనత్వం అంటే నీచబుద్ధి వచ్చేస్తుంది వాళ్ళకి. అయ్యో ఏదో చేసేద్దామే మరి. అంటే జనాలు తప్పులు చేసేది ఎప్పుడంటే అండి గ్రహాల స్థితి బాగున్నప్పుడే. మరి గ్రహస్థితి బాగలేనప్పుడు ఈ గుడికి వెళ్తారు, ఆ గుడికి వెళ్తే దేవుడా ఇదేంటి నాకు ఏ ప్రాబ్లం అనుకుంటారు. ఎప్పుడైతే గ్రహస్థితి బాగుందో వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఓవర్కి వెళ్ళిపోయేసి ఓవర్లిప్ చేస్తారు. సో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే తప్పులు చేస్తారు. అంతే కదా, చేసేది అప్పుడే కదా. నేను హీరో అన్నట్లు ఉంటుంది వాళ్ళ ఈగో అంతా, వాళ్ళ మైండ్ అంతా. వీళ్ళకి చూడండి హీనతో నీచ బుద్ధి వచ్చేస్తుంది. ఏదో ఇచ్చేద్దాం అది చేద్దాం, ఇలా చేస్తే అలా చేద్దాం. 2 దుష్ట సంసర్గ, దుష్టుల సహవాసం పడతారంట. తర్వాత మనసులో అలా అని రాంగ్ చేస్తున్నానని ఫీల్ అవుతూ ఉంటారు, తలనొప్పి వచ్చేస్తుంది. తర్వాత ఏదైనా కనుక వ్యాపారం కానీ బిజినెస్ కానీ ఈ టైంలో కొత్తది స్టార్ట్ చేసినా, కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నా దానితో వాళ్ళకి ఉపయోగం కనపడదు. అంటే ఎక్కువగా ప్రాఫిట్స్ అనేది ఒకటి, కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇది వదిలేస్తే అంటే మ్యాక్సిమం వీళ్ళ యొక్క డిసిప్లైన్ ఇంపార్టెంట్. బట్ అతను చేయాల్సిన పనులన్నీ మంచి పని చేస్తుంది, ధనం ఇస్తాడు, గౌరవాన్ని ఇస్తూ ఉంటారు, అన్నీ ఇస్తూ ఉంటారు, బంధువులతో కలిసి వెళ్ళిపోతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. బట్ ఇది డ్రాబ్యాక్. అంటే వీళ్ళ యొక్క గ్రోత్ వీళ్ళ చేతిలోనే ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళకి. తర్వాత మనకి కుజుడి కనుక చూసుకున్నాం అనుకోండి, అగైన్ కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. వీళ్ళు ధనాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు, కానీ ధనంతో పాటు వీళ్ళకి కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ కూడా వస్తుంది. మానసిక ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. మన మహర్షులు ఏం చెప్తారంటే భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం అని చెప్తూ ఉంటారు. రోగాది పీడం, సంతాపం, అగైన్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంఫర్ట్ అనమాట, ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎలక్ట్రికల్ వస్తువులు పాడైపోవటము,
వాళ్ళు లగ్జరీగా ఏసీలు పాడైపోవటము, లేదంటే కారు ఏదైనా తిరిగి ఉంటే అలాంటి వాటికి ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ వచ్చే ఇబ్బంది పడుతూ ఉంటారు. అగైన్ ఇదే మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలన్నమాట. ఇవి కూడా అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు, వాళ్ళు భయపడాల్సినంత అయితే కాదు. మనకి శుక్రుడు 12వ ఇంట్లో ఉండటంతో అగైన్ ఇది భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అన్యోన్యతని దెబ్బతీస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శస్త్రపీడ అంటే ఆయుధాల ద్వారా పీడ అని, ఆ తర్వాత చోర బాధ, దొంగతనం చేస్తే ఏదైనా ఇలా కావాల్సిన వస్తువులు పోగొట్టుకోవటం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. మహాద్భయం, అతిగా భయపడతారంట. తర్వాత ఏదైనా గనక పని చేస్తే ఆటంకాలు వస్తాయి, ఆటంకాల ద్వారా పనులు సక్సెస్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, పనులు అవుతాయి కానీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. కాబట్టి ముందుగానే ఎక్స్పెక్ట్ చేసుకొని పేషెన్స్గా సహనంగా ఉండాలి. ఇన్ కేసు ఏదైనా ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చినా ఆ టైం పెట్టుకోండి, మార్జిన్. ఓకే, 10 అవర్స్లో ఏది ఇంకో 2 అవర్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఆ టైం లైన్ పెట్టుకుంటే ఆ టైం విత్ ఇన్ టైంలో వాళ్ళన్నీ కంప్లీట్ చేస్తారు. తర్వాత ఇవి మనకి గ్రహాలు, 3 గ్రహాలు ఇచ్చే ఒక రిజల్ట్. మరి నక్షత్రాల ప్రకారం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందండి? నక్షత్ర ప్రకారం చూసుకున్న వీళ్ళకి మిక్స్డ్గా ఉందండి. ఒకటి వీళ్ళకి ధన ప్రవాహం ఉంది, రెండోది క్షేమంగా ఉంటారు, డబ్బు ఉంటుంది, క్షేమం ఉంటుంది. ఇంకేం కావాలి, మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అదేందో చూద్దాం. కృతికా నక్షత్రం కనుక చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నం ఉంటుంది, నైస్ ఫుడ్. తర్వాత ఛాలెంజెస్, కలహము, బంధనము, నాశనము చూపిస్తుంది. అంటే ఏదో ఒక పని కోల్పోతారు, తద్వారా వీళ్ళు మెంటల్గా అప్సెట్ అవుతారు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, ఎలా వెళ్ళాలో ముందుకు తల్లిదండ్రుల సిచ్యువేషన్స్ వస్తుంది. అవి చిన్న చిన్నవి కావచ్చు, పెద్ద పెద్దవి కావచ్చు. తర్వాత రోహిణీ నక్షత్రం వాళ్ళకి అగైన్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది. వీళ్ళకి కలహము, నాశనము చూపిస్తుంది. సంథింగ్ ఏదో పోగొట్టుకుంటారు, తద్వారా గొడవ పడతారు. ఇందులో ఒక ముఖ్యమైన నోట్ ఏంటంటేనండి, ఈ రాశి వాళ్ళు గమనించాల్సింది, సూర్యుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం వాళ్ళకి మంచిది కాదు. మనకి రోహిణి కార్త అంటారు, తర్వాత మనకి కృతికా కార్త అయిపోయింది, కృతిక, రోహిణి, మృగశిర కార్తెలు వస్తుంది అనమాట. 13 days ఉన్న టయాన్ని కార్తె అంటారు. ఏ కార్తె అయితే జరుగుతుందో ఆ నక్షత్రం వాళ్ళకి మంచిది కాదండి. ఇది మన శాస్త్రాలు, ఎందుకంటే రోహిణి కార్తెలో రోహిణి నక్షత్రం వాళ్ళకి హెల్త్ బాగుండదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా కనుక ఉంటే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సమ్మర్ కాబట్టి నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. అనుమానంగా ఉంటే ఇప్పుడు బయటకు వెళ్ళదని చక్కగా ఇంట్లో ఏసీలో కూర్చొని పడుకోండి. ఈ పెళ్ళిళ్ళని అవన్నీ ఇవన్నీ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీకు రోహిణి, మృగశిర నక్షత్రం వాళ్ళకి సూర్యుడు ఆ సొంత జన్మ నక్షత్రంలో వెళ్తున్నారు కాబట్టి అనుకోని సంఘటనలు జరిగే ఉంటాయి. అది కూడా హెల్త్కి రిలేటెడ్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది. రైట్. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 నక్షత్రాలు మీకు చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. వీళ్ళకి నాశనము, కలహము, మృత్యు భయం కూడా చూపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయ్యో ఏదైనా పోతుందేమో అంటే, మృత్యు అంటే మన సినిమాలో చూపించదు కదా, ఇక్కడ మన సంస్కృతంలో మీనింగ్ గ్రోత్. ఏదో మనకు ఒక మిషన్ పెట్టుకుంటాం కదండి, అది ఎందులో ఎక్కడో ఆగిపోతుంది. ఏదో కొన్ని ఆబ్జెక్ట్స్ పెట్టుకుంటాం, సాధించాలనుకుంటాము, అవన్నీ పోతుంది. ఈ టైపు వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే అది యాక్చువల్గా ఉండదు, వీళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఇట్స్ నాట్ రియల్. నాకు చెప్పాను కదా, కొన్ని కాల్స్ వచ్చాయండి, ఉగాదులు ఎలా ఉన్నాయని చెప్పారు, వెళ్ళి ఏంటంటే కొన్ని రోజులు ఆగండి వస్తుంది కదా, అదే కదా అతిగా భయం అనమాట. కానీ ఇక్కడ కూడా మీరు 2 చెప్తున్నారు, పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్. పాజిటివ్ ఉంది బట్ నెగిటివ్ కూడా ఉంటుంది కదా, క్వైట్ ఆబ్వియస్. అంతే కదా. నిన్న ఒక కాల్ అండి, వాళ్ళు ఎక్స్ట్రీమ్గా వెల్గా చేస్తున్నారండి. యుఎస్ నుంచి కాల్ లేడీ చేశారు. వాళ్ళు మాట్లాడేది కానివ్వండి, వాళ్ళ ఇటిక్విటీస్ కానివ్వండి, వాళ్ళ చాలా హైఫై లాంగ్వేజ్ అండి, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆ కాల్ నాకు అర్థమైందంటే మొత్తము ఆమె వెరీ గుడ్ ఇన్ ద ప్రొఫెషనల్ ఫ్రంట్ అండి, చాలా హైఫై వెళ్ళిపోయింది. కానీ పర్సనల్ లైఫ్లో మ్యారేజ్ విషయంలో డిస్టర్బెన్స్ వచ్చింది. అంతే కదండి, ఒక మనిషి ఎనర్జీ బయట ఉంటే ఇంటర్నల్గా ప్రాబ్లమ్. కొంతమంది వెరీ గుడ్ హోమ్ మేకర్, పిల్లల చేత హోంవర్క్ చేయించడం అన్ని కావాలి చూస్తుంది, షీ మే బి నాట్ గుడ్ ఇన్ ద జాబ్లో బాగా ఉండకపోవచ్చు కదా. అందుకని జ్యోతిష్ శాస్త్రంలో బోత్ ఉంటుందండి, వైస్ వర్స. సో వీళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళకి కార్యహాని ఉందండి, బట్ మిగతా అంతా నార్మల్ అండి. కార్యహాని ఉంది, మిగతా అంతా నార్మల్. ఓకే, మరి మీరందరికీ ఈ నెల కలిసి రావాలంటే ఏం రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు? సో రెమెడీస్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఎవరికైతే మృత్యు భయం ఉందో, కార్యనాశనం జరుగుతూ ఉందో, కలహము ఉందనుకోండి, కార్యనాశనానికి సంబంధించి కనుక చూసుకుంటే వీళ్ళకి అభిషేకం, రుద్రాభిషేకం చేయించుకుంటే బాగుంటుందండి. వీలైతే కనుక ఈ రాశి వాళ్ళకి ఒక్కసారి శ్రీశైలం కనుక వెళ్తే స్పర్శలింగ దర్శనం, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. వెంటనే అక్కడ మనకి అమ్మవారిది చండీ హోమం కూడా చేస్తారండి. ఈ 3 కనుక 1 లైన్లో కనుక చేయించగలిగితే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కలహం ఉంది, అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. యాక్చువల్గా అంతా బాగుంది వీళ్ళకి, కానీ ఏంటంటే మానసికంగా ఎక్కడో ఏదైనా పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంటే కనుక అభిషేకము లేదంటే వేద ఆశీర్వాదం తీసుకున్నా. నేనేం చెప్తానంటే ఇంట్లోనే చేయించుకోమని చెప్తానండి.
కొంచెం ఖర్చు అవుతుంది, ఎందుకంటే ఇంట్లో మన ఇంటి వాతావరణం అంతా నెగిటివ్ వైబ్స్ అన్న బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి వేద ఆశీర్వాదం వచ్చేస్తుంది, వేద మంత్రాలు ఇంట్లో ఘోష జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇండ్లంతా చాలా అన్యోన్యంగా ఉంటారు. అందరూ కలిసి కూర్చొని ఒకరోజు టైం కనుక స్పెండ్ చేయగలిగి వీటికి కొంచెం ఉపవాసం కనుక ఉంటే చాలా బాగుంటుంది. ఈ ఒక్క రెమెడీ చాలండి. వీళ్ళకి ఐశ్వర్యం అని చూపిస్తూ ఉంది. సహజంగా వీళ్ళకి ధన ప్రవాహం ఉండి తీరాలి ఖచ్చితంగా. బట్ లేదు అనుకుంటే కనుక ఒక్కసారి వీళ్ళకి కుబేరు పాశుపతం కానివ్వండి, తర్వాత మహాలక్ష్మి విశేష హోమం కనుక చేసుకుంటే ధన ప్రవాహం వచ్చేస్తుందండి. సురేష్ బాబు గారు, మిథున రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేస్తారా? సో మిథున రాశి వాళ్ళకి ఓవరాల్గా బాగుందండి. ఒక ప్రొఫెషన్ ఫ్రంట్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి సూర్యుడు 12th హౌస్లోకి వస్తున్నారు కాబట్టి 12th హౌస్లో సూర్యుడు ఉంటే స్థాననాశనం, అంటే సూర్యుడికి మోస్ట్ క్రూయల్గా బిహేవ్ చేస్తాడు, క్రూర స్వభావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి 12th హౌస్లో సూర్యుడు ఉంటే స్థాననాశనం అని చెప్తూ ఉంటారు. కొంచెం ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో చాలామంది కోల్పోయే అవకాశం, లేదా ఉద్యోగంలో డీప్రమోషన్ రావటం, లేదంటే ఉద్యోగంలో విపరీతమైన అవమానాలు జరగటం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా జరిగితే దాన్ని మరీ టూ మచ్ నెగిటివ్గా తీసుకోకుండా ఒక ఈవెంట్ ఏదో అయిపోయిందిలే, జరిగింది ఏదో జరిగిపోయింది, టేక్ ఇట్ ఈజీ అన్నట్లు సింపుల్గా ఉండండి. ఎందుకంటే గట్టిగా పట్టుకోండి, కోపం పడితే అనవసరం జాబ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క విషయమే జాగ్రత్త, మిగతా అంతా బాగుంది. ఓకే, సో ఇన్ డెప్త్గా డీటెయిల్ చూద్దాం. అంటే ఇలా చెప్తే జనాలకు నచ్చదు కదా, ఇంకొంచెం ఎలా నిజమా అనుకుంటా. మరే అయితే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటాయి. మనకి పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే కా, కీ, కు, కం, చా, కే, కో, హా అన్న పేర్లంతా కూడా మనకి మిథున రాశిలో ఉంటాయి. గ్రహస్థితి కనుక చూసుకుంటే ఇదే మిథున రాశిలోకి సూర్యుడి సంచారం ఉందండి జూన్ 15న. దానికి ముందు వీళ్ళకి వృషభ రాశిలో ఉంటారు. ఈ పొజిషన్ మిథున రాశి వాళ్ళకి మంచిది కాదు. జాబ్లో ప్రాబ్లం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బుధుని సంచారం అగైన్ మిథున రాశిలో ఉంటున్నారు, ఇది మంచిది, బుధుడు కాపాడుతాడు. శుక్రుడు సంచారం మీనంలో ఉన్నారు. కుజుడు వచ్చేటప్పుడే వీళ్ళకి జూన్ 7న సింహరాశిలో ప్రవేశిస్తున్నారు అనమాట. ఈ యొక్క గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు, కుజుడు వీళ్ళకి చాలా సహకరిస్తున్నారండి. అందుకని చెప్పేసి సూర్యుడు ఎంత ఇబ్బంది పెడుతున్నాడో కుజుడు అంత సపోర్ట్ ఇస్తున్నాడు. అందుకని బ్యాలెన్స్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత బుధుడు వల్ల ఏమవుతుందంటేనండి, శుక్రుడు ఇద్దరి వల్ల కొంచెం అభయప్రదంగా శోభాయమానంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చూసుకుంటే కొంచెం జాబ్లో ఒడిదుడుకులు తప్పక మిగతా అంతా బాగుంది రాశి వాళ్ళకని చెప్పుకోవాలి. సూర్యుడు 1st హౌస్లో ఉంటే ఏమవుతుంది, 7th హౌస్ని చూస్తూ ఉండటం వల్ల వీళ్ళకి దేహాతి సతతం సంతాపకాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష అని చెప్తారు. అంటే బంధువులతోటి మిత్రులతోటి వృధాగా వీళ్ళే గొడవ పడుతూ ఉంటారు. అందుకని ఇంటర్పర్సనల్ స్కిల్స్ చక్కగా మెయింటైన్ చేసుకుని టైం భోజనం చేయడం చాలా ఇంపార్టెంట్. దేహాతి శరీరంలో బాధ ఉంటుంది. ప్లస్ 7th హౌస్లో ఉండటం వల్ల భార్యకు కానీ లేదంటే పార్ట్నర్స్కి కానీ కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక్కటే వీళ్ళు ఈతలో చూసుకోవాల్సిన జాగ్రత్త. కుజుడు వీళ్ళకి విపరీతమైన యోగ్యతను ఇస్తున్నాడండి. ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ ప్లానెట్గా ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. విత్తలాభం, మనకి మహర్షులు ఏం చెప్తారంటే విత్తలాభం, సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధన ప్రాప్తి, శృతియగే కుజ అని మనకి సంస్కృతంలో చెప్తారు మహర్షులు. ధనలాభం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, కోరుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటుంది. బంగారు వస్తువులు ఖచ్చితంగా కొంటారు వీళ్ళు. చాలా ఫేవరబుల్గా ఉంది. రేటు ఎంత పెరిగినా కానీ ఆ రేటులకు అడ్డం కాదు, కొనేస్తారు. తర్వాత వీళ్ళకి ధన ప్రవాహం కూడా వస్తుందండి. తర్వాత 10వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కెరియర్లో ప్రోగ్రెస్ ఉంటుంది. మనం ఇందాక కెరియర్లో బాగలేదని సూర్యుడు వల్ల చెప్పుకోవటం వల్ల ఆ సూర్యుడు చెప్పే ప్రాబ్లమ్స్ని కుజుడు కాంపెన్సేట్ చేస్తూ ఉంటాడు. అందుకని బట్ స్టిల్ వాళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే కుజుడితో పోలిస్తే సూర్యుడు పవర్ఫుల్ గ్రహం కాబట్టి. నెక్స్ట్ శుక్రుడు అగైన్ వీళ్ళకి 11వ ఇంట్లో ఉండి 5వ ఇంట్లో దృష్టి చూడటం వల్ల ఇది కూడాను చాలా అద్భుతమైన కాంబినేషన్ వీళ్ళకి మనం చెప్పుకోవాలి. అంటే లేడీస్ ద్వారా, తర్వాత డిజైన్స్ ద్వారా, ఫ్యాషన్, హైఫై, బెంచ్ కార్, టాప్ క్లాస్ మూవీస్, షాపింగ్ మాల్స్, ఈ టైప్ అన్ని తిరిగేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఏముంటుందంటే పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టసిద్ధి కార్యసాధనం క్షీరాన్న భోజనం కుర్యా చుక్రే ఏకాదశే ఫలం అని చెప్తుంటారు అనమాట. అంటే శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారు, కాంతిగా ఉంటారు, అనుకున్న పనులను సేవించుకుంటూ ఉంటారు, మంచి భోజనం చేస్తారు, ఫంక్షన్లు అటెండ్ అవుతూ ఉంటారు. ఆల్మోస్ట్ ఒక సెలబ్రిటీ లాగా లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే 11th శుక్రుడు చాలా విపరీతమైన యోగ్యతను ఇస్తుంటారు. ఈ టైంలో వీళ్ళు ఫిలిం స్టార్ని కలవటం, కరిష్మాటిక్ పీపుల్ని కలవటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా అంతా బాగుంది వీళ్ళకి.
రైట్. మరి నక్షత్రాల ప్రకారం మిథున రాశి వారికి ఎలా ఉంటుందండి జూన్ నెలలో? మిథున రాశి కనుక మనం చూసుకుంటే మీరు అడిగిన విధంగా వీళ్ళకి కొన్ని విషయాల్లో ఛాలెంజెస్ కానీ బట్ ఓవరాల్గా బాగుంది. ఫస్ట్ మనకు మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. వెరీ గుడ్. ఓకే. ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటేనండి నాశనము, మృత్యుభయము, కలహము, ఇవి ఛాలెంజెస్. ఏదో అనుకున్న పనిలో డిస్టర్బెన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే భయపడిపోతారు ఏమవుతుందో అని, తద్వారా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా ప్రొఫెషనల్ ఫ్రంట్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. బట్ వీళ్ళకి నాశనము, కలహము, మృత్యుభయము చూపిస్తుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది. వీళ్ళకి కొంచెం రెండు ప్రాబ్లములు, గొడవ ద్వారా మృత్యుభయం. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం అంటే ఇంట్లో వాళ్ళ కారు కానివ్వండి, రిఫ్రిజిరేటర్ కానివ్వండి, వాళ్ళ కంఫర్టబుల్ లగ్జరీగా ఫీల్ అయ్యే విషయంలో కొంచెం అవి అన్కంఫర్టబుల్ ఫీల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మృగశిర ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సూర్యుని యొక్క సంచారం వాళ్ళ సొంత ఓన్ నక్షత్రంలో ఉండటం వల్ల వీళ్ళకి మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే సూర్యుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం వాళ్ళకి ఎదుగుదల ఉండదు. ఆ నక్షత్రానికి ఇంపాక్ట్ పడిపోయి వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. పర్టికులర్గా హార్ట్ రిలేటెడ్, చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మృగశిర ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. బట్ మిగతా అంతా బాగుంది. వాళ్ళకి ఏంటంటే ఇది మనకి సమ్మర్ కాబట్టి సూర్యుడు అదే నక్షత్రం మీద వెళ్ళటంతో 15 days 13 days జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా మిథున రాశి వారు ఎలాంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలంటారు? సో రెమెడీస్ కనుక చూసుకుంటేనండి వీళ్ళకి మృత్యుభయం చూపిస్తుందండి. అంటే అనవసరమైన భయం ఉంది. ఓకే, వీళ్ళకి హనుమాన్ చాలీసా చదువుకోవటం, శనివారము మనకి హనుమత్ కవచం చదువుకోవటం, దేవి కవచం చదువుకోవటం, దుర్గా కవచం చదువుకుంటూ ఉండాలి. అలానే కలహము గొడవలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే అండి మనకి దుర్గా కవచం చదువుకోవటం, దుర్గా సప్తాశ్లోకి చదువుకోవటం, ఇంకా గొడవలు పెద్దగా ఉంటే ఇంట్లో చండీ హోమం, చండీ పారాయణం లేదంటే చండీ హోమం కనుక చూపించగలిగితే చాలా బాగుంటుందండి. తర్వాత వీళ్ళకి సంపదలు చాలా బాగుందండి, మనీ ఫ్లో చాలా బాగుండాలి. బట్ ఇంకా స్టిల్ ఎవరికైనా మనీ రావట్లేదు అంటే వీళ్ళకి కుబేర పాశుపత హోమం చేయించుకున్నా, తర్వాత మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా, కనకదార స్తోత్రం, అంటే వాళ్ళకున్న సమస్యను బట్టి చూసుకోవాలండి. ఎందుకంటే నాకు వితిన్ హాఫ్ అన్ అవర్ గ్యాప్లో 2 calls వచ్చాయి. ఒకళ్ళేమో బిజినెస్లో లాస్ అయ్యి 2-3 కోట్లు పోగొట్టుకున్నామండి, 4-4.5 కోట్లు పోగొట్టుకున్నామని చెప్తారు. అదే హాఫ్ అన్ అవర్కి ఇంకొక హోమ్ మేకర్ వాళ్ళు చేసి ఏమంటే 2-3 లక్షలు పక్క ఎవరికో ఇచ్చారండి, అది రావట్లేదు. అంటే రెండింటికి ఒకటే పరిహారం కాదండి. ఎందుకంటే వీళ్ళు స్తోత్రాలు చదువుకోవటం, కనకదార ఇవి చేసుకుంటే సరిపోతుంది. బట్ వాళ్ళకి ఏంటంటే అది బిజినెస్కి సంబంధించింది కాబట్టి, ఒక ఆర్గనైజేషన్ కాబట్టి వీళ్ళు హోమాలు, యజ్ఞాలు అవన్నీ కంపల్సరీ చేయాలన్నమాట. చేస్తే ధన ప్రవాహం వస్తుందండి, రాకుండా ఏముండదు. నేను చాలామందికి చేశాను. పర్టికులర్గా 2 days ప్రోగ్రామ్ కనకదార వాళ్ళు చదవమని చెప్తాను 41 days. బట్ మనకి కుబేర పాశుపతం, మహాలక్ష్మి శీఘ్ర ధన ప్రాప్తి, నష్టద్రవ ప్రాప్తి చేసినప్పుడు మనీ ఫ్లో వచ్చేస్తుందండి. రాని వాళ్ళకి కూడా మనీ ఫ్లో వచ్చేస్తుంది. నా ఫోన్లు మెసేజ్లు పెట్టి వాళ్ళు చాలామంది ఉన్నారండి. బట్ ప్రాపర్గా చేయాలండి, అది కూర్చొని భక్తిగా డెడికేట్గా చేస్తే వస్తుంది. జూన్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందండి? సో మనం కర్కాటక రాశిలో ఈ మంత్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. డీటెయిల్స్ చూద్దాం ఏంటనేది. ఫస్ట్ పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి కర్కాటక రాశిలో ఉంటాయి. మనం పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో, ఈ అక్షరాలు ఈ పేర్లు కలవాలంతా మనకి కర్కాటక రాశిలో ఉంటారు. మనకి గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే, సంచారాన్ని బట్టి కనుక చూసుకుంటే సూర్యుడు సంచారం మిథున రాశిలో ఉన్నారండి 15th నుంచి. బుధుని యొక్క సంచారం కూడా మిథునులో ఉన్నారు. శుక్రుని సంచారం మీనరాశిలో, కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితి వీళ్ళకి అంత పెద్ద అనుకూలమైనది కాదు అని మనం చెప్పుకోవాలి. పర్టికులర్గా జూన్ 15th తర్వాత జాబ్ విషయంలో వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే 12వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ధనాచ్ఛేదం, విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది. రెండోది స్థితి నాశనం, వాళ్ళకున్న పొజిషన్ కూడా కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వేరే ప్లానెట్స్ కూడా వీళ్ళకి అంత అనుకూలంగా లేకపోవడంతో కొంచెం ఇల్లు జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని మనం చెప్పుకోవాలి. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుందండి. కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది, కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది. సూర్యుడు 12వ ఇంట్లో ఉంటే మనకి ఏం చెప్తారంటే మహర్షులు, స్వస్థాన నాశనం చైవ, ఇది చాలా ఇంపార్టెంట్. సూర్యుడు చాలా పవర్ఫుల్గా ఉంటారండి, కొన్ని రాశుల మీద చాలా విపరీతమైన ప్రభావం ఉంటుంది. వీళ్ళకి 12వ ఇంట్లో జూన్ 15th నుంచి చూసుకుంటే, జూన్ 15th నుంచి
జూన్ 30th వరకు ఈ 15 days చాలా కాషియస్గా ఉండాలి. పర్టికులర్గా జాబ్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. స్వస్థాన నాశనం చేయవ, పొలిటీషియన్స్ కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, ఇంకొక ఎవరైనా కానీ ఉన్న పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏమంటారంటే అండి, బంధురోగ ధన వ్యయం, ధనం విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రాణ పర్యంతమాపత్తి అవమానం, ప్రాణం పోయే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవమానం జరుగుతూ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను జాబ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఒకవేళ జాబ్ పోయిందనుకోండి, అవమానం, ఆ జాబే కదా మనకు ప్రాణం పోయే ఇలాంటి సిచ్యువేషను. ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే సన్ రిప్రజెంటేషన్ పవర్ అథారిటీ అనమాట. మన పవర్ ఎప్పుడు ఉంటుందండి, మన జాబ్లో ఉన్నప్పుడే. అందుకని ఈ విషయంలో డిస్టర్బెన్స్ అయ్యేది జాబ్ రిలేటెడ్ మ్యాటర్స్లో కేర్ఫుల్గా ఉండాలి. కానీ 6వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల శత్రువులు బాధలు అయితే ఉండదు, హెల్తీగా ఉంటారు. ఇది సూర్యుడి వల్ల కలిగే మనకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. ఓకే. కుజుడు వీళ్ళకి చాలా ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నారండి. కుజుడు వీళ్ళకి చాలా టఫ్ అయిన సిచ్యువేషన్స్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎలా విధంగా అంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి స్యాదు దానికే కుజ అని చెప్తారు. అంటే మనకి మహర్షులు సంస్కృతిలో ఏం చెప్తారంటే, అసత్వం దేహంలో బలం తగ్గిపోయి వీక్గా అవుతూ ఉంటారు. తర్వాత సతతం క్లేశ, ఎప్పుడు ఏదో ఒక బాధపడుతూ ఉంటారంట. సర్వకార్య వినాశనం, ఏదైనా కనుక పని చేస్తే అందులో వీళ్ళకి విజయం రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సదా దుర్జన సేవ, ఆల్రెడీ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బందులు ఉన్నారు. దీంతో పాటు వీళ్ళకి బ్యాడ్ కంపెనీ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో కొన్నిసార్లు వీళ్ళకి బ్యాడ్ కంపెనీ ఓవర్టేక్ చేసి దే మే నెగ్లెక్ట్ దే ప్రొఫెషన్ జాబ్ ఆల్సో, అది ఆల్సో ఒక కాజ్ కావచ్చు వీళ్ళకి బయటికి పంపించడానికి. అందుకని కొంచెం వీళ్ళు డిసిప్లైన్డ్గా ఉండి పేషెన్సీగా ఉంటే చాలా చాలా మంచిది. ఈ టైంలో వీళ్ళు మనకి పరిహారాలు చెప్పినట్లు కొన్ని పరిహారాలు కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మనీ కోల్పోతారు, డిసీజు అవమానం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయండి. తర్వాత శుక్రుడు అగైన్ వీళ్ళు 10వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి 4th house చూడటం వల్ల ఇది కూడా మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి ఏమవుతుందంటే వెకలం చైవ నిస్సత్వం అర్ధనాశనం రిపో భయం స్త్రీ సౌఖ్యమాప్నోతి స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమే భృగుస్తే అని మనకు చెప్పండి. భృగు గనక అంటే శుక్రుడు గనక 10వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే వెకులం, మనసులో ఏదో బాధపడుతూ ఉంటారంట. తర్వాత బలం తగ్గిపోతూ ఉంటుంది, శత్రు భయం ఉంటుంది, స్త్రీల వల్ల సుఖం కోల్పోవటం లేదంటే అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే లేడీస్ కనుకైతే జెంట్స్ వాళ్ళ ఆఫీసులో కనుక ఎక్కడైనా ఉంటే వాళ్ళ ద్వారా ట్రబుల్ వచ్చేసి వాళ్ళు అవమానాలుగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వ్యవహారాల్లో అపజయం జరుగుతుంది. డీలింగ్స్ కనుక ఏమైనా చేస్తే అందులో విజయం రాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా ఉంటుంది. బట్ ఇదే టైంలో వీళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి వెహికల్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా కొనుక్కోవాలంటే బాగా వాళ్ళకి ఉపయోగపడుతూ అంటే బెనిఫిట్గా ఉంటుంది. మనం ఇప్పటిదాకా కనుక కేర్ఫుల్గా చూసుకుంటే ప్రతిదీ వీళ్ళకి ప్రొఫెషన్గా లింక్ అయి ఉందండి. 3 గ్రహాలు కూడా, అది మన సూర్యుడు చూసుకున్నా, కుజుడు చూసుకున్నా, శుక్రుడు చూసుకున్నా, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ముగ్గురు కలిపి నెగిటివ్గా హిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వేదకు గురయ్యే అవకాశం ఉంది, అంటే విపరీతంగా ఏమంటారు శోకానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో మనం సింహరాశి చూద్దామండి. వీళ్ళకి ఫస్ట్ నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మకా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటాయండి. పేరు బలం కనుక మనం చూసుకుంటే ఇందులో మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాలు మొత్తం సింహరాశిలో ఉంటాయండి. సో మనం ఇవి గ్రహస్థితిని కనుక మనం కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుని సంచారం మిథున రాశిలో ఉందండి, చాలా మంచిది. బుధ సంచారం మళ్ళా మిథున రాశిలోనే ఉంది. శుక్రుని సంచారం మీనరాశిలో ఉంది. కుజుడు సింహరాశిలోనే జన్మరాశిలో ఉన్నారనమాట. ఇది వీళ్ళకి మనం చూసుకుంటే ఒక మిక్స్డ్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక 70% బాగుందని మనం చెప్పుకోవాలండి. సింహరాశి వాళ్ళకి లాస్ట్ 2-3 months కొంచెం బాగా ఇబ్బంది పడ్డారు. అందులో ఒకటి షష్టగ్రహ కూటమి వల్ల ఎఫెక్ట్ పడి చాలా కాల్స్ వచ్చాయి. రెండోది వీళ్ళకి అష్టమ శని కూడా స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి కొంచెం వాళ్ళ యొక్క దాని యొక్క ప్రభావంతో నాకు ఆల్రెడీ కొంతమంది ఇబ్బంది పడుతూ లేదంటే ప్రికాషన్స్కి నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు. సో సింహరాశి గురించి మనం డీటెయిల్డ్గా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఉగాది రాశి ఫలాల్లో. ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే ఒకసారి దాన్ని చూసుకుంటే హోల్ ఇయర్ వీళ్ళకి ఎలా ఉంది అందులో పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. మళ్ళా వీళ్ళు నాకు ఫోన్ చేసి మళ్ళీ అందులో అడగేదానికంటే కూడా ఒకసారి నేనే చెప్తున్నాను అనమాట. వాళ్ళు ఏంటంటే ఆ మంత్ గురించి అడిగి బ్రాడ్గా పిక్చర్ మిస్ అవుతూ ఉంటారు ఒకసారి. అందుకని బ్రాడ్గా హోల్ ఇయర్ ఎలా ఉందో తెలుసుకుని అందులో ఈ పర్టికులర్ మంత్ చూసుకుంటే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ప్లస్ అక్కడ ఆల్రెడీ పరిహారాలు చాలా చాలా చెప్పుకున్నానండి.
బెస్ట్ మన స్టాండర్డ్స్లో రహస్యంగా చెప్పిన అన్ని తీసుకొచ్చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్లస్ ఈ మంత్లో కూడా ఎలా ఉందో చూసుకొని ఈ మంత్కి మళ్ళీ సపరేట్ పరిహారాలు కూడా చూసుకుందామండి. సో మనకి ఎలా ఉంటుంది సూక్ష్మంగా ఓవరాల్గా కనుక చూసుకుంటే లఘు గోచరం సూక్ష్మ గోచారం ప్రకారం సూర్యుని వల్ల వీళ్ళకి విత్త లాభం జూన్ 15వ తారీఖు నుంచి 15 డేస్ వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 11th హౌస్లో బుధుడు ఉండడం వల్ల పుష్టి, శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారు. వీళ్ళకి ట్రాన్సాక్షన్ చేయటం కానివ్వండి, సాఫ్ట్వేర్ వాళ్ళకి కానివ్వండి, తర్వాత బిజినెస్ పీపుల్కి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని 9వ ఇంట్లో ఉండటం వల్ల ఓవరాల్గా ఒక మంచి ప్రాస్పరిటీ అభివృద్ధితో వీళ్ళు ఉంటారండి. సో ఇది మనం చూసుకుంటే మనం ఏ ప్రకారంగా చూసుకున్నా చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. గురువు కూడా వీళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల అది కూడా ఒక మంచి జరిగే అవకాశం, ధన ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది. హోల్ ఇయర్ అంతా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి అష్టమ శని ఉన్నప్పటికి కూడా ఈ ఇయర్ ధన ప్రవాహం కానివ్వండి, గౌరవం కానివ్వండి, మర్యాద కానీ పిల్లల విషయంలో అంతా బాగుంటుంది. బట్ ఈ మంత్ కూడాను వీళ్ళకి చాలా ధన ప్రవాహం కానీ పుష్టి కానీ అంతా బాగుంటుంది మనం చెప్పుకోవాలి. మనకి 11th హౌస్లో సూర్యుడు ఉండటం చాలా చాలా మంచిదండి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటారు. పొలిటికల్ పీపుల్ కానివ్వండి, నాయకత్వ లక్షణాలు చేసేవాళ్ళు, పొలిటీషియన్, తర్వాత మేనేజ్మెంట్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా చాలా చక్కగా బాగా స్ట్రాంగ్గా ఉంటారు. 11th హౌస్లో సూర్యుడు ఉంటే ఏమని చెప్తారంటే వీళ్ళకి అర్ధాచ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తి లాభే చేకాదశే గతి అని చెప్తా ఉంటారు. ధనం ప్రకారం చాలా బాగుంటుంది, కులాచారాలు చాలా బాగుంటుంది, ఇంటిలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, తీపి వస్తువులు తింటారు, నూతన ఉద్యోగ ప్రాప్తి. సూర్యుడు ఉద్యోగం తీసేయటం కదండి, ఉద్యోగం కూడా ఇస్తాడు. చాలామంది ఈ రాశి వాళ్ళు కనుక జాబ్లో ఇబ్బంది పడుతూ ఉన్నా, సరిగా మంచి జాబ్ లాగపోయినా కానీ ఈ టైంలో వీళ్ళకి ప్రమోషన్ రావటమా, లేదంటే కొత్తగా ఉద్యోగం చేరే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తూ ఉందండి. ఆరోగ్యంగా హెల్తీగా బాగుంటారు. అయితే వీళ్ళు కొంచెం పెద్ద పెద్ద ప్లాన్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పెద్ద పెద్ద ప్లాన్లు చేయటం స్టాప్ చేసి సింపుల్గా ఉన్న చేసుకుంటే చాలా బాగుంటుంది. కుజుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నారండి. కుజుడు జన్మ రాశిలో ఉండటం వల్ల ఏమవుతుందంటే శరీరం మీద చాలా ఎక్కువ ప్రభావం అని చూపిస్తూ ఉంటారు అనమాట. మనకి మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో జ్వరం, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖడ్గ వ్రణం చైవ, శరీరం తెగుతుంది. అది పేపర్ కట్ కానీ ఇంకోటి కానీ కుజుని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. భార్య బంధు విరోధకృత్, ఇంటిలో కానీ లేదంటే భార్యతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ వీటన్నిటికంటే కూడా ఎక్కువగా ఏంటంటే కనపడని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. యక్షరాక్షస పీడనం అంటారు. అంటే దీనికి ఒక సొల్యూషన్ ఉండదు. నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, ప్రాబ్లం ఏమీ లేదని చెప్తున్నారండి, కానీ నేను సఫర్ అవుతున్నాను. ఇది యక్షరాక్షస పీడనం. కొన్ని మన నార్మల్ సైన్స్కి అటెండ్ కానివి బియాండ్ సైన్స్ ఇంకో సైన్స్ ఉంటుందండి. ఆ సైన్స్లో అడ్రస్ చేశారు మన మహర్షులు. వాటిని యక్షరాక్షస పీడలని, కాళ్ళు జుమ్మని లాగటము, ఒళ్ళు జలతరించటము, ఎక్కడో చోట కట్ అవ్వటము, ఉన్నట్టుండి మోకాలను పోస్తుంది, అదేంటి అర్థం కాదు, మళ్ళీ తర్వాత పోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇది ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుందండి. వీటి వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఓవరాల్గా స్టమక్ పెయిన్ కానివ్వండి, శత్రువులు కూడాను, అంటే శత్రువులు ఏం చేయరు కానీ శత్రువులు ఉన్నారని భయపడుతూ ఉంటారు. ఇది కుజుని యొక్క ప్రభావంతో వీళ్ళకి ఇలా ఉంటుందండి. అయితే శుక్రుడు వీళ్ళకి మంచి యోగ్యతను తీసుకొస్తూ ఉన్నారండి. శుక్రుడు వచ్చేటప్పటికి 9th హౌస్లో ఉండటం వల్ల ఒక బెస్ట్ పొజిషన్లో వీళ్ళు శుక్రుడు ఉన్నారని మనం చెప్పుకోవాలి. వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురుభుక్తి, స్వధర్మకృత్తు, చిత్తశుద్ధి, అభిష్టార్థ, నవమస్తే భవేద్ భృగవు అని చెప్తూ ఉంటారు అనమాట. దాని మీనింగ్ ఏంటంటే వస్త్రలాభం ఉంటుంది, మహా ఆరోగ్యం, స్ట్రాంగ్గా ఉంటారు, గురుభక్తి, పెద్దల యందు భక్తిగా ఉంటారు, ఫాదర్తో బాగుంటారు, చక్కగా వాళ్ళ దేర్ ఓన్ అండి. వాళ్ళు ప్రయారిటీ ఇచ్చేసి ఇప్పుడు ఏ టైంలో ఏ మంచి చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి చాలా సీరియస్గా ఫోకస్గా వర్క్ చేస్తూ ఉంటారు. అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. దీంతో పాటు వీళ్ళకి 3వ ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళ ఓన్ టాలెంట్, మ్యూజిక్ టాలెంట్, లేదంటే ఎనీథింగ్, వాళ్ళకున్న క్రియేటివిటీ కానివ్వండి, వాళ్ళ ఓన్ స్టామినా, వాళ్ళల్లో ఉన్న గొప్ప టాలెంట్కి, వాళ్ళ యొక్క శ్రమత్వానికి ఒక మంచి గుర్తింపు వచ్చేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారనమాట. అంతేకాకుండా వీళ్ళకి లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఇట్లాంటి విషయాల్లో కూడా చాలా ఫేవరబుల్గా ఉందని మనం చెప్పుకోవాలి. శుక్రుడు అనగానే మనకు తెలుసు కదండి భోగం. సో వాళ్ళు ఎన్ని చోట ఉన్నా కానీ ఆ విషయాల్లో కాంప్రమైజ్ కాకుండా చక్కగా ఎంజాయ్ చేసేస్తారు. అంటే కుజుడు వల్ల జ్వరం ఉన్నా కూడా మళ్ళీ శుక్రుడు వల్ల గుడ్ హెల్త్ కూడా ఉంది అట్ ది సేమ్ టైం. అంటే 3 గ్రహాల్లో మనం చెప్పుకుంటే ఒక 70% వీళ్ళకి అనుకూలంగా ఉంది, ఒక 30% కుజుని వల్ల బాగలేదు. అది కూడా చెప్పలేని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది యక్ష రాక్షస పీడలు. రైట్. మరి సింహరాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. నక్షత్రం మఖ, పూర్వ, పాల్గొని, ఉత్తర 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. మఖా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ విదేశాగమనం, ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలం. రెండోది లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు. ఓవరాల్గా మనకి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నా కానీ
వస్త్ర లాభం ఉంటుంది, షాపింగ్స్ అవన్నీ చక్కగా చేస్తారు. పరవాసము ఉన్న పొజిషన్ నుంచి వేరే చోటుకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ప్లస్ విదేశాగమనం కూడా ఉంది కాబట్టి మనం ఫారిన్ వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా చాలా చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి ఛాలెంజ్ కూడా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు దేహపీడనం, వాళ్ళ శరీరమే వాళ్ళకి బాధిస్తుంది. రెండోది మరణము అని చూపిస్తుందండి. వాళ్ళు ఏదో ఒక పని తలపెట్టుంటే అది ఇప్పుడు బ్రేక్ అయి స్టాప్ అవుతుంది కాబట్టి అది మరణం అని చెప్తారు. బట్ సినిమాలో చూపించే మరణం కాదు, మరణ మృదంగం మూవీ పేరు ఉంది కానీ అలాది కాదు, ఇది నార్మల్. తర్వాత 4 ఫాల్గుని నక్షత్రం ఏమని చెప్తారంటే ఇందులో వీళ్ళకి విదేశాగమనం, ఓకే, ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది. పరవాసం, ఫారిన్లో ఉండే చోట లేదంటే ఇల్లు వదిలిపెట్టి వేరే చోట ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అగైన్ దేహపీడనం, శరీరాన్ని కుజుడు బాధిస్తూ ఉంటాడు. తర్వాత ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, విదేశ గమనం ఉంది, సౌఖ్యం ఉంది, పరవాసం ఉంది, వస్త్రలాభం ఉంది. వీళ్ళకి 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది. అది హెల్త్ కాంప్లికేషన్స్. ఒకటి ఎనీవే ఫిజిక్, వాళ్ళ శరీరం వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనితో పాటు ఇన్ఫెక్షన్స్ అవి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా జనవరి 13th లోపు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మీకు ఇందాక చెప్పుకున్నట్టు సింహరాశి వాళ్ళకి ఒక సమరీలో చెప్పాలంటే లాస్ట్ 2-3 monthsతో కంపేర్ చేస్తే ఈ మంత్ చాలా బాగుంటుంది. ఒకటి షష్టగ్రహం యొక్క కూటమి యొక్క ఇంపాక్ట్ నుంచి చాలా బయటపడిపోతారు. ఈ మంత్తో ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే 3 months ఉంటుంది దాని యొక్క ఇంపాక్ట్. ఈ మంత్ నార్మల్ అయిపోతారు. దానిలోనూ గురువు యొక్క ప్రభావం మన మారటంతో ఇంకా ధన ప్రవాహం అన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అష్టమశని ఉన్న ఈ ఫస్ట్ ఇయర్ ఒక మే వచ్చే వరకు దాని యొక్క ఇంపాక్ట్ అంత ఎక్కువగా వీళ్ళ మీద పడదు. ఎందుకైనా ప్రికాషన్స్, మనం ఉగాది ఫలాలు రాశి ఫలాల్లో చాలా ప్రికాషన్స్ అవి చెప్పాం, అవి ఇప్పటి నుంచి చేసుకుంటూ ఉంటే మంచిదండి. రైట్. మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారండి? సో రెమెడీస్ ఫాలో అవడానికి మఖా నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే ఆ నక్షత్రంలో వీళ్ళకి కుజుడు ఉన్నాడు. కుజుడు ఎక్కడ ఉంటే అక్కడ యాక్సిడెంట్లు జరగటం కానివ్వండి, శరీరానికి ఇబ్బంది పడి బ్లడ్ రిలేటెడ్ చేంజెస్ వస్తాయి. వైరల్ ఫీవర్లు కానివ్వండి, లేదంటే మనం ఏం చెప్తాం సంథింగ్ రిలేటెడ్ టు బ్లడ్. లేడీస్ కూడా చాలా మంది నాకు ఓపెన్గా ఫోన్ చేసి చెప్తుంటారు, మీరు చెప్పారండి ఇలా జరిగిందండి, ఎక్సెస్ బ్లీడింగ్స్ ఇవన్నీ మేము చూసామని చెప్తూ ఉంటారు. ఓవర్ అన్కంట్రోలబుల్గా వస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈవెన్ జెంట్స్ కూడా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. పని చేసేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు శరీరం గాయాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత 4 ఫాల్గునే వాళ్ళు ధననాశనం, పోషనాశనం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఉత్తర ఫాల్గునే వాళ్ళు ధననాశనం, అనుకోకుండా డబ్బులు ఖర్చు అయిపోతాయి. అంటే డబ్బు విషయంలో మీకు తెలవకుండా వెళ్ళిపోతుంది. తర్వాత రిగ్రెట్ అవుతాయి, అయ్యో మనం అనవసరంగా ఖర్చు పెట్టామే. ఎందుకంటే ప్రయారిటైజ్ చేసి ధనం ఖర్చు పెట్టాలి. మనకి ఏది ఇంపార్టెంట్ పెట్టుకుంటే పోయి, ఎందుకంటే ఖర్చు పెట్టుకుంటే పోతే ఎండ్లెస్. బట్ మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో అందరికీ ధనం తక్కువే ఉంటుంది. ఆ తక్కువ ఉన్న దాంట్లో హైయెస్ట్ ప్రయారిటీ పెట్టుకొని చేసుకోవాలి. అనవసరమైన ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మనం పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి కుజుడికి సంబంధించిన పరిహారాలు చాలా ఎక్కువగా చేసుకోవాలి. దగ్గరలో ఉన్న వాళ్ళు కనుక మనకి కనకదుర్గం, విజయవాడ కనకదుర్గం కనుక దర్శించుకుంటే చాలా బాగుంటుంది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉంటుందండి. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర నిమ్మ దీపం పెడితే చాలా చాలా దోషం పోయి బాగుంటుందండి. తర్వాత ఇంతే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదవటం, ఇవన్నీ చేస్తుంటే చాలా బాగుంటుంది. కందులు లేదా కందిపప్పు ఎవరికైనా దానం చేయటం చాలా చాలా మంచిదండి. ఏంటంటే ఈ రోజు దానాలు అదేదో పెద్ద ఇదిగా చేయకూడదు. చాలా స్మార్ట్గా మార్కెట్కి వెళ్ళిపోవటం, ఒక కందిపప్పు కందులో తీసుకోవటం, అందువల్ల ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అది తెలవకుండా అంత ఫాస్ట్గా చేసుకోగలగాలండి. లేదంటే అదో పెద్ద ప్రోగ్రామ్గా పెట్టుకోవద్దండి. చాలా సింపుల్గా చేసుకుంటే ఈ మంత్ చాలా బాగుందని మన సింహరాశికి చెప్పుకోవచ్చు. జూన్లో కన్య రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయండి. సో కన్య రాశి వాళ్ళకు కూడా చాలా బాగుందని చెప్పాలండి. ఒక్క కుజుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి వీళ్ళకి. ఇంకొకటి వీళ్ళకి కన్య రాశి వాళ్ళు కూడా షష్టగ్రహ కూటమి యొక్క ఇంపాక్ట్ పడి ఆపోజిట్ హౌస్లో ఎక్కువ ప్లానెట్స్ ఉండటం వల్ల ఇబ్బంది పడిపోయారు. అంటే అన్సర్టనిటీ ఎక్కువగా జరిగిందనమాట వాళ్ళకి. గోచారంలో ఎక్కువగా 7th హౌస్లో ఎక్కువ ప్లానెట్స్ ఉండకూడదు, కానీ వీళ్ళకి ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. అయితే జూన్ మంత్ నుంచి వీళ్ళకి చాలా రిలీఫ్ అయితే వచ్చేస్తూ ఉంది అనమాట. ఓకే. సో మనం డీటెయిల్ కనుక చూసుకుంటే కన్య రాశి వాళ్ళకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా మనకి కన్య రాశిలోనే ఉంటారండి. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో పేర్లంతా కూడాను మనకి కన్య రాశిలో ఉంటారు. గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలో, బుధ సంచారం అగైన్ మిథున రాశిలోనే, శుక్రుని సంచారం మీన రాశిలోను, కుజుడు సింహరాశిలో ఉన్నారనమాట.
అంటే ఇక 12th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఈ కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నారు. 12th హౌస్లో ఏ గ్రహం ఉన్నా మంచిది కాదండి. అందులోని క్రూర గ్రహం ఉంటే అంత మంచిది కాదు. నెగిటివ్ సైడ్లో ఖర్చు అవన్నీ ఎక్కువ పెడుతూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఇది ఒక్కటే కొంచెం డ్రాబ్యాక్, బట్ ఓవరాల్గా అన్ని విషయాల్లో చాలా బాగుంది. మనం సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ కనుక చూసుకుంటే మన మహర్షులు ఇచ్చిన దాంట్లో చూస్తే 10th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల బాగా కలిసి వస్తుందండి. ప్రొఫెషన్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు. ఏమంటారు, గెయిన్స్ ఆఫ్ లేబర్. మీరు ఎంతైతే కష్టపడతారో కష్టపడిన దానికి రిటర్న్స్ ఇమీడియట్లీ వచ్చేస్తాయి. ఇది ఒక బెస్ట్ టైం మీరు ప్రొఫెషన్లో రిలేటెడ్లో ఈ మంత్ నెక్స్ట్ మంత్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇలా పై చేగా ఉంటుంది. ప్రమోషన్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, లేదంటే కాంట్రవర్సీ మ్యాటర్లు ఏమైనా ఉన్నా సరి చేసుకోవడానికి, జాబు మారటానికి, మీకున్న టాలెంట్ అంతా ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్లో పెట్టి తద్వారా వీళ్ళు చక్కగా లాభం పొందే టైం ఇది. ఎనీథింగ్ అండి, ఈవెన్ పొలిటీషియన్స్ కానివ్వండి, లేదంటే బ్యూరోక్రాట్స్ కానివ్వండి, వీళ్ళంతా సూర్యుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మార్స్ 12లో ఇంట్లో ఉండటం వల్ల ఇది ఒక్కటి వీళ్ళకి కొంచెం డ్రాబ్యాక్. ఏమవుతుందంటే వ్యాధుల ద్వారా సఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా హాస్పిటల్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు, తద్వారా హాస్పిటలైజేషన్ ద్వారా ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి అనుకోకుండా. లేదంటే ఆల్రెడీ హాస్పిటల్స్ అంటే బడ్జెట్ ఎక్కువగా షూట్ అవుతుంది అనమాట. తర్వాత వృధా ఖర్చులు, బట్ టోటల్గా ఖర్చు విత్ రెస్పెక్ట్ టు ద హాస్పిటల్స్ కానీ నెగిటివ్ సైడ్లో ఎక్కువ ఉంటుంది. ఊహించిన విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా ఫైనాన్స్ ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఓవరాల్గా కనుక చూసుకుంటే శుక్రుని వల్ల 8th హౌస్లో ఉండడం వల్ల సంపదలు, ధనం ప్రవాహం చాలా బాగుంటుంది. ఉన్న ఛాలెంజెస్ ఓన్లీ కుజుడు వల్ల హాస్పిటలైజేషన్స్, బిల్లులు తప్ప మిగతా అన్ని విషయాల్లో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ చాలా బాగుందని చెప్పుకోవాలి. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషన్లో అనుకున్న పనులు చేసుకుంటారు. మనకి మహర్షులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి, ధనం వస్తుంది ప్రొఫెషనల్లో. సదా ఆరోగ్యం బాగుంటారు. బంధుమిత్ర సమాగమ, అందరితో బంధువులతో కలిసి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రాజదర్శన సల్లాపో అని చెప్తారు. తనకంటే పై అఫీషియల్స్ని కలవటము, ప్రమోషన్ తెచ్చుకోవటం, వీళ్ళకి కావాల్సిన బడ్జెట్ కానీ ఇంకోటి కానీ అడిగి చేయించుకొని వాళ్ళతో చక్కగా మాట్లాడి కన్విన్స్ చేసుకొని అన్నీ సౌఖ్యంగా ఉండే టైం అని మనం చెప్పుకోవాలి. బేసికల్గా ప్రొఫెషన్. తర్వాత ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి వీళ్ళకి లాస్ ఆఫ్ కంఫర్ట్ చూపిస్తుంది. మన సుఖంగా ఉండేది ఎక్కడంటే ఇంట్లో ఉంటాం, భార్య పిల్లలతో ఉంటాం కదా, అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఇందాక బిగినింగ్లో చెప్పుకున్నట్టు మార్చ్ వీళ్ళకి అంత సరైన టైము. అంటే వీళ్ళు మార్చ్ వచ్చేటప్పుడు ఒక 30% గుడ్ చేస్తారు, కానీ ఒక 70% కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఏ ప్రకారం అంటే ప్రవాసం. ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. దాంతో కాకుండా వ్యాధి పీడ వీళ్ళకి, లేదంటే బంధువులతో కానీ వచ్చేసి తద్వారా ధనక్షయం అవుతుంది. ఖర్చులు దాని ద్వారా అవుతుంది అనమాట. దేహ పీడ, వీళ్ళకి సంచారం, ఎక్కువగా ట్రావెల్ చేయటం, లేదంటే ఫారిన్ వెళ్ళటము, ఇంకో చోట ఉండటం. వీటితో పాటు 12th హౌస్ని ఫారిన్ స్టే అంటారండి మనకి జ్యోతిష శాస్త్రంలో. ఏమవుతుందంటే మనం జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండటం ఎప్పుడు కంఫర్ట్ అండి. ఇట్స్ మంచి సైన్ అనమాట. ఎప్పుడైతే ఇల్లు వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నామో, లేదంటే ఫారిన్ వెళ్ళిపోతున్నామో, సంథింగ్ రాంగ్ ఉందన్నమాట. మన జ్యోతిష శాస్త్రం అలా చూస్తుంది. కానీ ఈ రోజులో ఏమైందంటే ఫారిన్ వెళ్ళటం ఒక క్రేజీగా చూస్తూ ఉంటారు. అదేమంటారంటే కలియుగ ప్రభావం అంటారు అనమాట. అందులో ఈ కలియుగంలో రాహు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఉండేదంతా రాహు ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాం. అందుకని దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయలేం కదా. వేరే యుగాలు మంచి అని, కలియుగం మంచిది కాదన్న థాట్లో ఉండకూడదు. ఈ యుగ ధర్మం ప్రకారం ఇది రైట్, ఫారిన్ వెళ్ళటమే రైట్. అంతే కదా. చీట్ పడేది ఏమి ఉండదండి. ఇట్స్ ఆల్ ఫ్లో, మాయా. టీవీ చూస్తాం, కంప్యూటర్ చూస్తాం, మొబైల్ చూస్తాము, సినిమాల్లో చూసి ఫీల్ అవుతూ ఉంటాము. సో దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ రాహు యొక్క ఇంపాక్ట్ ఉండటం అన్నమాట. అందుకని వీళ్ళకి ఏమవుతుందంటే 12th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే పూర్వకాలంలో మంచిది కాదు, కానీ ఈ కాలంలో అది మంచిది. అందుకని ఎవరైనా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కానివ్వండి, ఇంకొకరికి వాళ్ళంతా బాగా కలిసి వచ్చేది పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవాలి. ధన ప్రవాహం అయితే ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి. ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి శుక్రుడు చాలా మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నారండి. చూసుకుంటే వీళ్ళకి దుఃఖనాశ మహాసౌఖ్యం. ఇప్పటిదాకా వాళ్ళు ఏదైనా విషయం గురించి బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ దొరుకుతుంది. మనం ఏం చెప్పుకున్నాం అంటేనండి, శుక్రుడు వీళ్ళకి షష్టగ్రహ కూటమిలో 7వ ఇంట్లో ఉన్నారు. శుక్రుడు 7వ ఇంట్లో మంచిది కాదు. అందులోని పర్టికులర్గా విత్ రెస్పెక్ట్ టు ద వైఫ్, విత్ రెస్పెక్ట్ టు ద లగ్జరీ, కంఫర్ట్, లవ్, రొమాన్స్ విషయంలో చాలా టఫ్నెస్ని ఫేస్ చేశారు వీళ్ళు. అందుకని ఎప్పుడైతే శుక్రుడు మారిపోతున్నాడో అప్పటిదాకా వాళ్ళు పడుతున్న ఏమైనా దుఃఖం ఉంటే అదే అంతమైపోతుంది. దుఃఖానాశంత మహాసౌఖ్యం, కంఫర్టబుల్గా ఉంటారు. బంధుమిత్రులతో
చక్కగా కలిసి ఉంటారు. రాజదర్శన మాప్తి అగైన్ ఇక్కడ కూడా ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా అనుకూలంగా చూపిస్తూ ఉందన్నమాట. గవర్నమెంట్ ఆఫీస్ని కలవటము, లేదంటే పై బాసులను కలవటం, ఇలాంటి వాళ్ళని కలిసి తద్వారా అన్నీ సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టైంలో మంచి ఫుడ్ కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో మనం చూసుకుంటే సమరీ, అటు సూర్యుడు ఇటు శుక్రుడు మంచి యోగ్యతనిస్తూ ఉన్నారు. కుజుడు కూడాను అంత ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఏమీ లేరు. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక 70% చాలా బాగుంది. అంతకుముందు 2 months పడిన బాధల నుంచి చాలా రిలీఫ్ వస్తుంది. సో మరి నక్షత్రాల ప్రకారం కూడా కలిసి వస్తుందా వీళ్ళకి? నక్షత్రం ప్రకారం మనకి అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ ఉందండి. మహర్షులు అద్భుతంగా ఇచ్చారు. ప్రతి నక్షత్రం కూడా ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. మనం ఈ మేజర్ చేంజెస్ ఈ మంత్లో చూసుకుంటే కనుక ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, విదేశ గమనం ఉంది, సౌఖ్యం ఉంటుంది, పరవాసము, వస్త్రలాభం అంతా ఉంది. అయితే ఛాలెంజెస్ వీళ్ళకి దేహ పీడనము, రోగం, హెల్త్ కాంప్లికేషన్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా వెళ్ళిపోండి. అలా అని ఓవర్ ఎక్స్పెండిచర్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి 1-2 సార్లు పెద్ద పెద్ద సర్జరీలు ఏమైనా ఉంటే సెకండ్ ఒపీనియన్ తీసుకొని కరెక్ట్గా ముందుకు వెళ్ళాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, యూఎస్ నుంచి ఒక క్లయింట్ ఫోన్ చేశారు. వాళ్ళకి ఆల్రెడీ స్టంట్స్ అయ్యో ఉన్నాయంట, ఇంతకుముందు ఎప్పుడో చేసుకున్నారు. బట్ రైట్ మళ్ళీ డాక్టర్ ఏదో సజెస్ట్ చేశారంట. నన్ను అడిగామండి ఎలా ఉందని చూస్తే నేను ప్రశ్న శాస్త్రం చూసి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, డైరెక్ట్గా వెళ్ళకండి అని చెప్పాను నేను. సో వాళ్ళు ఏమన్నారంటే కాదండి, యూఎస్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సిస్టమ్స్ అంతా, మన ఇండియాలో అలాగా ఉండదు, ఇక్కడ సెకండ్ ఒపీనియన్ ఆల్మోస్ట్ అవకాశం ఉండదు, ఆ పెద్ద హాస్పిటల్స్లో అంతా ఆన్లైన్ ఉంటుంది, ఇక్కడ మనం చూపించుకుంది వేరే డాక్టర్కి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ వాళ్ళకి తెలుస్తుంది, అది సమ్ సోషల్ ప్రిస్టేజ్ సంథింగ్ చెప్పుకొచ్చారు. బికాజ్ ఐ కెనాట్ గో బియాండ్ ఆఫ్ సర్టన్ థింగ్ కదా. మై జాబ్ ఈస్ టు అడ్వైజ్ హిమ్, దట్స్ ఆల్, ఇట్స్ ఓవర్. ఆఫ్టర్ 3 months తర్వాత మళ్ళీ మొన్న ఫోన్ చేశారు, ఏమండి మీరు చెప్పింది కరెక్ట్ అండి, మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోమన్నారు, నేను సెకండ్ ఒపీనియన్ రిజెక్ట్ చేశాను, కానీ నాకు అవసరం లేకుండానే సర్జరీ చేశారని రీసెంట్గా తెలిసిందండి. ఐఎమ్ గోయింగ్ టు షూ ద ఫైల్ లీగల్ కేసెస్ అంతా. చూడండి మన బాడీని మనం ఎక్స్పెరిమెంట్లుగా వాడుకుంటే ఎట్లండి. ఇక్కడ నుంచి మనము ఫారెన్ కంట్రీస్కి వెళ్తాం, అక్కడ ఏదో మంచి జరుగుతుందేమో, ఇంకా ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వైద్యం అందుతుందేమో అని, కానీ అక్కడే చాలా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా విన్నాను నేను కూడా, ఈవెన్ ఫ్యామిలీ లిస్ట్లో కూడా విన్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బిజినెస్ అండి. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు, ఏదో సైకలాజికల్ భయపెట్టేశారు, సర్జరీ అయితే చేశారు, వాళ్ళకి ఇన్సూరెన్స్లు అవన్నీ ఉంటాయి, చేతిలోంచి డబ్బులేం పోలేదు, ఓకే, ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంది. బట్ సఫర్ అయ్యేది మనిషి కదా. ఇది శరీరం వచ్చేటప్పటికి మనకి దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఇదే కదా ఫస్ట్. ఇది లేకపోతే మనం ఎక్కడ ఉన్నాము, అది చాలా బాధ చేసింది. నాకు ఇంకొక విషయం ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రం ఎంత కరెక్ట్గా చెప్తుంది, ఇది ఒక ఎవిడెన్స్. నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా ఇలాంటి చెప్తే. సెకండ్ ఒపీనియన్ తీసుకోమని చెప్పేశాను. మళ్ళీ అతను 3.5 months తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడో అమెరికాలో ఉన్న అతను నాకు ఫోన్ చేసి మళ్ళీ చెప్పడం అంటే, అది మీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నానండి అని చెప్పారు అనమాట. ఈ ఫాలోస్ మై వీడియోస్ ఉండాలన్నమాట. సో వీళ్ళకి హస్త నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసము, వస్త్రలాభం ఉంది. బట్ వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్, హెల్త్ ప్రాబ్లం రెండు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి దరిద్రము, దేహపీడనం రెండు చెప్తూ ఉంటారు. అలానే చిత్తా నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసం ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటుంది. ఒకటి ఫైనాన్స్, రెండోది హెల్త్ కూడా కొంచెం సీరియస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేడీస్ పర్టికులర్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది మనకి వీటితో పాటు ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ధన నాశనం, అనవసరంగా ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా నక్షత్రం వాళ్ళకి అంతైతే ఇంకా పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. రైట్, మరి రెమెడీస్ ఏం సూచిస్తారు సురేష్ బాబు గారు? వీళ్ళకి సూర్యుని వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉందండి. సూర్యుడు 10వ ఇంట్లో ఉన్నా కానీ 4వ ఇంట్లో ఉండటంతో కొంచెం ఫిజికల్గా హెల్త్ రిలేటెడ్తో ఉండటంతో పాటు, బట్ మేజర్ డెసిషన్ ఎక్కడంటే అండి 12th హౌస్లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళు కందులు దానం చేయటం చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ రెమెడీ. లేదంటే అట్లీస్ట్ కందిపప్పు దానం చేసినా కానీ, ఈ రోజుల్లో ఎక్కువ కందులు దొరకట్లేదు, కందిపప్పు చేస్తున్నారు. అంటే పరిహారాలు కూడా మోడర్నైజ్ అయిపోయాయి అనమాట. సూపర్ మార్కెట్లో వెళ్ళిపోవటం, ఒక కేజీ టక్కన పిక్ చేసుకోవటం, అందువేళ ఎవరికి ఇచ్చిపోవడం, దండం చేసుకొని వెళ్ళిపోవటం, అలా ఫాస్ట్గా చేయగలగాలండి. అంటే లేదంటే అన్ని చాలా పెద్దగా, అంటే మనం బిజీగా ఉంటాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం ఉంటుంది, ఉన్న టైం కూడా సాటర్డేస్, వీకెండ్స్లో ఉంటాం, ఇది కూడా ఫ్యామిలీతో ఉంటుంది, ఎక్కడ టైం ఉందండి. అందుకని ఈ రెమెడీ చాలా క్విక్గా చేయటం ఇంపార్టెంట్. వీటితో పాటు వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చేయటం, మానసాదేవి స్తోత్రం అని ఉంటుందండి, అది చదవటం కనుక చేస్తే చాలా బాగుంటుంది. మిగతా అన్ని విషయాల్లో ఇంకా ఎవరైనా గనక ధనానికి ఇబ్బంది పడుతున్న కుబేరు పాశుపతం చేయించుకోవటం, తర్వాత కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సరైన అవగాహన లేకపోవటము, లేదంటే పెళ్ళిళ్ళలో ఏదైనా లేట్ కావటం, దోషం ఏమైనా ఉంటే కనుక మనకి కన్సల్ట్ అయితే ఒకసారి జాతకంలో చూసి ఏమైనా దోషాలు అవన్నీ ఉంటే చూపించుకుంటే వాళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపతం కానీ వర పాశుపత అభిషేకాలు ఇవి చేయించుకుంటే బాగుంటుంది. జూన్ నెలలో తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి.
తులారాశి వారికి కొంచెం మిక్స్డ్గా ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఓవరాల్గా చూసుకుంటే జూన్ మంత్ నుంచి వీళ్ళకి కొత్త రకమైన లక్ వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవుతుందండి. నాకు లాస్ట్ మంత్ కూడా తులారాశి వాళ్ళు, చిత్తా నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువ మంది ఫోన్ చేశారు నాకు. చిత్తా వాళ్ళు, స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా ఎక్కువ మంది చేశారండి. బట్ చిత్తా వాళ్ళు చాలా ఎక్కువ మంది చేశారు. చిత్తా 1-2 పాదాలు ఎక్కువగా చేశారు. బట్ 3-4 పాదాలు వచ్చేటప్పుడు తులారాశిలో ఉంటాయి. ఒకటి వీళ్ళకి ఫైనాన్షియల్గా తో పాటు జాబ్లో చాలామంది స్ట్రెస్ అయ్యి జాబ్ పోవటం కానివ్వండి, జాబ్లో ఉన్నటువంటి చేంజ్ అవటం కానీ, ఇవి లాస్ట్ 1 year నుంచి జరుగుతున్నాయి. బట్ లాస్ట్ మంత్ చాలా ఎక్కువ మంది ఫేస్ చేశారు. ప్రొఫెషనల్గా ఆన్ ది హోల్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు కూడా అంత బాగున్నట్టు అనిపించట్లేదు కదా. అవును, ఇప్పటి వరకు చూసుకుంటే గ్రహాల స్థితి వాళ్ళకి ఎక్కువగా ఉంది, ఆ సైడ్లో ఎక్కువగా ఉంది కాబట్టి అది. ఎందుకంటే ఎప్పుడైతే సూర్యుడు మారుతున్నాడో సూర్యుడితో పాటు 2-3 గ్రహాలు ఆయనతో పాటు తీసుకుని వెళ్తూ ఉంటారు. సూర్యుడితో పాటు బుధుడు, సూర్యుడితో పాటు శుక్రుడు, ఆల్వేస్ వీళ్ళు ముగ్గురు పక్కనే ఉంటుంటారు. ప్రొఫెషన్ తోనే కదా సురేష్ బాబు గారు అన్ని లింక్. ఇప్పుడు ప్రొఫెషన్ తోనే డబ్బు వస్తుంది, దాంతోనే సంతోషం, ఇంట్లో చికాకులు, ఇంకా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మనీ కాబట్టి. అంటే మీకు తెలియదు చెప్పినా, ఎలా చెప్పినా ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు. ఫస్ట్ ధర్మమే అన్నారు. యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. మనం ఎన్ని థియరీలు చెప్పుకున్నా, ఏది చేసినా సమరీ ఆఫ్ భగవద్గీత లాస్ట్లో కర్మ, పని చక్కగా చేయండి, దానికి మించినంత పవర్ఫుల్ ఇంకొకటి లేదు. డూ ద బెస్ట్, లీవ్ ద రెస్ట్, అది మీ ఫేమస్ కోట్ నాకు నేర్పించేశారు. బట్ యాక్షన్కి చాలా స్ట్రెంగ్త్ ఉంటుందండి. అన్నిటికంటే కూడా ఎక్కువ స్ట్రెంగ్త్ యాక్షన్. అది చేయాలి కాబట్టి దేవుడు మనకి ఈ శరీరం ఇచ్చాడు. లేకుంటే శరీరం అవసరం ఏముందండి. మనం ఎక్కడో బబుల్స్ లాగా ఉండొచ్చు కదా, గాలి కానీ ఎక్కడో. కానీ శరీరం ఇచ్చారు కాబట్టి, ఇది ఫిజికల్ ఫామ్ ఉంది కాబట్టి ఈ షుడ్ వర్క్ అనండి. సో కర్మ ఈజ్ హైలీ ఎఫెక్ట్ అండి. మనకి తులారాశి కనుక చూసుకుంటే చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలంతా మనకి తులారాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకుంటే రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అక్షరాలంతా కూడా మనకి తులారాశిలో ఉంటాయి. మనం గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే తులారాశి వాళ్ళకి సూర్యుని యొక్క సంచారం మిథున రాశిలో ఉందండి, బుధ సంచారం మిథున రాశిలోనే ఉంది, శుక్రుడు మీనరాశిలో, కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క 4 గ్రహాలు కన్సిడరేషన్ చేసి ప్లస్ May 14th గురువు మారారండి. మిథున రాశులకు గురువు మారటంతో వీళ్ళకి కొత్త రకమైన ఉత్సాహం, ఎనర్జీ చాలా ఎక్కువ వీళ్ళకి వచ్చేసి రాటేసం ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. కొంచెం ఒక 1 month ఆగితే ఇంకా గురువు వీళ్ళకి బాగా మంచి రిజల్ట్ ఇస్తారు. అంటే గురువు మారినా కానీ వీళ్ళకి వేద ఉండటం వల్ల ఒక 30 days గురువు అంత ఎఫెక్టివ్గా పనిచేయడు, కొంచెం హోల్డ్ చేయాలి ఇంకొక. ఎందుకంటే మారిన తర్వాత కూడాను జూన్ ఎండ్ నుంచి జూలై నుంచి వీళ్ళకి గురువు యొక్క దృష్టి ఉండటం అయితే, గురువు యొక్క చేంజ్ ఉండటం చాలా చాలా పవర్ఫుల్గా తయారైపోతారు. ఎస్, లాస్ట్ మంత్ చాలామంది కాల్స్ వచ్చాయి, చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ మంత్ కూడాను లాస్ట్ మంత్తో పోలిస్తే చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే మనకి గ్రాఫ్ చూస్తే చాలా పాజిటివ్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చిన్న ఏమన్నా ఉంటే భయపడద్దు, టెన్షన్ పడద్దు, హ్యాపీగా కూల్గా ఉండండి అందరితోటి. మనం సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు ఉండటం వల్ల ఇలా చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు ఏ హౌస్ లో ఉన్నాడు? 9వ ఇంట్లో ఉన్నారండి. ఫాదర్ రిలేటెడ్ కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 9th house ఫాదర్ని రిప్రజెంటేషన్ చేస్తుంది, గురువుని రిప్రజెంటేషన్, మంత్రము, లాంగ్ ట్రావెల్స్, ఇవన్నీ 9th house ఉండటం వల్ల ఆ విషయాల్లో వీళ్ళకి కొంచెం ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. 11th house కుజుడు ఉండటంతో రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా కలిసి వస్తుంది, బంగారం కొంటారు, ఎక్కువ ల్యాండ్కి సంబంధించి ఏది ఉన్నా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మార్స్ని భూమిపుత్ర అంటాడు, భూదేవి పుట్టిన కుమారుడు కాబట్టి భూమికి రిప్రజెంటేషన్ చేస్తుంటారు అనమాట. తర్వాత 9వ ఇంట్లో అగైన్ బుధుడు ఉండడం వల్ల విఘ్నాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి వీళ్ళకి ఓవరాల్గా కొంచెము లేడీస్ ద్వారా ఆర్ జెంట్స్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే వీళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్గా జాగ్రత్తగా మూవ్ అవ్వాలి. 9th house సూర్యుడు ఉన్న 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తున్నారు అనమాట. వీళ్ళకి ఏమేం జరిగే అవకాశం ఎక్కువగా ఉందంటే సూర్యుడి ప్రభావం వల్ల మన సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ, అంటే వీళ్ళ మీద అనవసరమైన నిందలు పడతాయి. వీళ్ళకి తప్పు లేకపోయినా కానీ వీళ్ళతో గొడవలు పడిపోతూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళకి తప్పు లేకపోయినా కానీ వీళ్ళ మీద గొడవ పడే అంటే నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనక్షయం, ధనం కోల్పోతూ ఉంటారు. పుణ్య లాభార్థచ్చ, ఓకే, ధనక్షయం పుణ్య లాభార్థాశ నాశనం, అంటే పుణ్యకార్యం లేదని చేసినా, మంచి పనులు లేదని చేసినా దాని యొక్క రిజల్ట్ రాకుండా
దాని యొక్క రిజల్ట్ కోల్పోతారు అని చెప్తూ ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఓవరాల్గా కనుక చూసుకుంటే మంచిగా ఉంటుంది, బాగుంటుంది. చిన్న ఏదైనా ఇలాంటివి జరిగినా కానీ బట్ ఓవరాల్గా అవుట్కమ్ అనేది బాగుంటుంది అనమాట. వీళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, కుజుడు వీళ్ళకి భూమి పుత్రుడు అంటారు. మనం ఇందాక చెప్పుకున్నాడు కుజుడు చాలా యోగ్యతను ఇస్తాడు. ఇలా ఆల్మోస్ట్ ఒక 40-50 డేస్ చాలా కుజుడు స్ట్రాంగ్ అయినా మంచి రిజల్ట్ ఇస్తున్నారు. ఓకే. ఏ విధంగా అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే అండి, ఆరోగ్యం అర్ధలాభం చ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యమే ఏకాదశికే కుజే అని చెప్తారనమాట. అంటే ఏమవుతుంది, వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ధనం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు. ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో రిజల్ట్ వస్తుంది. వీళ్ళు ఇప్పటిదాకా ఏదైనా కనుక టఫ్ అయిన పనులు ఆగిపోయి ఉన్నా, ఏ పని చేసినా కలిసి రాకపోయినా ఈ టైం వీళ్ళకి బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి 6th హౌస్లో దృష్టి ఉండటంతో మనీ ప్రకారంగా సక్సెస్ ప్రకారంగాను శత్రువుల మీద విజయాన్ని ఇవన్నీ చేస్తూ ఉంటారు. 2nd హౌస్లో దృష్టి ఉండటం వల్ల ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. దొంగలు పడే అవకాశం ఏదైనా ఎక్కువగా ఉండి, ట్రావెల్ చేసిన ఇంకో చాటు ఉన్న కీస్ అవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకొని ధనం ఖచ్చితంగా థెఫ్టింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. సంపాదించడం ఒకటి, అది అందరు చేస్తారు. ద గ్రేట్ పీపుల్ హూ సేవ్ హూ ప్రొటెక్ట్ ఇస్ ద మనీ ఇంపార్టెంట్ అండి. సో రోజులు బాగలేదు. ఓకే, ఎవరో వాళ్ళ తాతగారు సంపాదించిన ఆస్తి వంశ పరంపరగా వాడుకున్నది ఇప్పుడు కాంట్రావర్సీ పడేసి ఇప్పుడు ఎత్తుకొని పోయారు వేరే వాళ్ళు 3 జనరేషన్స్ తర్వాత. అప్పట్లో ఎక్కడ ఉన్నాయండి డాక్యుమెంట్లు? అది ఎవరో వచ్చేస్తారు, ఓవర్ పవర్ చేస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు. అందుకని సంపాదించడం ఒకటి, దానికంటే పెద్ద రిస్క్ దాచిపెట్టుకోవటం. మరి నిజంగానండి. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందో అండి తులారాశి వారికి జూన్ నెలలో? సో ఇది ఒక్కటండి. నక్షత్రానికి వెళ్ళే ముందు శుక్రుడు కూడాను వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేరు. బట్ కొన్ని విషయాలు రొమాన్స్ విషయంలో చాలా బాగుంటుంది. స్త్రీల వలన లేదంటే స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేసు వర్కింగ్ ఉమెన్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా జెంట్స్ ద్వారా లేదంటే పురుషులతో విభేదం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా బాగుంటుంది. కోపం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఓకే, కోపం స్తథా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి కోపం ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుందండి. సో మరి నక్షత్రాల ప్రకారం తెలుసుకుందామండి. నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఈ మాసం అంతా క్షేమంగా ఉంటారు ఫస్ట్. రెండోది పరవాసం, ఫారిన్ ఎవరికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ కొంచెం ఛాలెంజ్ ఎక్కడ ఉంటుందంటే అండి, ఫైనాన్స్ గాను హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసం అంటారు. కానీ వీళ్ళకి కూడాను మనీ రిలేటెడ్ ప్రాబ్లం, దరిద్రము రోగము చూపిస్తూ ఉందన్నమాట. తర్వాత విశాఖ నక్షత్రం వీళ్ళకి క్షేమంగా ఉంటారు, ప్రమోషన్స్ రాజ్యలాభం చూపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఛాలెంజ్ ఎక్కడంటేనంటే దరిద్రము భయము రోగము చూపిస్తుంది. ఏదో ఒక విషయంలో అతిగా భయపడితే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ మిగతా అన్ని విషయాలు వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. పెద్దగా ఎక్కడ ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏం లేదు ఇప్పుడు మనం చెప్పుకునే తప్ప. మరి రెమెడీస్ ఎలా సూచిస్తారు? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువ చూపిస్తుందండి. అది కూడా సూర్యుని వల్ల చూపిస్తూ ఉంది. అందుకని వీళ్ళకి ఫైనాన్స్ కనుక ఎక్కడానికి కనుక సరిగ్గా లేకపోతే కుబేరు పాశుపత హోమం చాలా పవర్ఫుల్ అండి. చాలా మంది చేస్తూ ఉన్నారు. చాలా కామెంట్స్ కూడా నాకు వస్తూ ఉన్నాయి. పర్సనల్గా మెసేజ్లు కూడా పెడుతున్నారు. కొన్నిసార్లు నన్ను కన్సల్ట్ ఉన్నారు, కొన్నిసార్లు వాళ్ళు లోకల్గా చేయించుకుంటూ ఉన్నారు. బట్ ఎనీవే వాళ్ళు చక్కగా కుబేరు పాశుపతం కనుక చేయించుకుంటే అది ఉందని చాలా మందికి తెలవదండి. అది ఉందని చాలా మంది ఏమంటే మాకు తెలవదండి, మీరు చెప్పిన తర్వాత తెలుస్తుందని మెసేజ్లు పెడుతున్నారు. అందుకని ఇవన్నీ రహస్య పూజలు అంటారు. గుళ్ళల్లో చేయకపోవచ్చు, బట్ ఇంట్లో కనుక చక్కగా పిలిపించుకొని కుబేరు పాశుపతం లేదంటే మహాలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ఈ హోమానికి మళ్ళీ కొన్ని మంత్రాలు మారి శీఘ్రంగా ధనం రావడానికి లేదా నష్టద్రవ్య ప్రాప్తికి సంబంధించి అది 2 రోజులు చేసుకుంటే ఇంకా చాలా విశేషంగా ఉంటుంది. రాజ్యలాభం చూపిస్తుందండి. గవర్నమెంట్లో ఆఫీసులో పనిచేసే వాళ్ళు కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, వీళ్ళంతా ఎవరికైనా రాజకీయ నాయకులు లేదంటే మిడ్ లెవెల్ పొజిషన్స్లో ఆగిపోతూ ముందుకు వెళ్ళడానికి చేస్తుంటారు. వీళ్ళకి రాజశ్యామల హోమం కానీ యజ్ఞం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. శుక్రుని వల్ల రోగం ఎక్కువగా ఉందండి. తులసి చెట్టును పూజించాలి వీళ్ళు చక్కగా. ఏదైనా గ్యాప్ కనుక వచ్చి ఉంటే అంటే ఈ మధ్య పెళ్ళిళ్ళు అవన్నీ వచ్చినాయి కదండి, అవుట్ చేసిన అలాంటివి అవన్నీ చేశారు. బట్ ఎవరైనా మళ్ళీ బ్యాక్ వచ్చేసి తులసి చెట్టుని కనుక రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటే, తులసి చెట్టుకి వీలైతే నువ్వుల నూనె లేదంటే నెయ్యితో కనుక దీపం పెడితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుంది. ఇంకేదైనా కానీ స్పెసిఫిక్గా ఎవరికన్నా చేస్తూ ఉంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే దృష్టి ఉన్న దోషాలు ఉన్న ఏడుపులు ఉన్న తర్వాత అక్షరాక్షర పీడలు ఏమైనా ఉన్నా కానీ వాటి నుంచి విముక్తి వచ్చేస్తుంది. జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా? వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే సమ్మరి కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది.
అనేది మనం చెప్పుకోవాలి. ఓకే. 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళకి అర్ధాష్టమ శని నుంచి బయటపడినా కానీ మే 14న గురువు వీళ్ళకి అష్టమంలోకి ఎంటర్ అయ్యారండి. అష్టమంలో గురువు అంత మంచిది కాదు. సో ఏ విధంగా బాగుండదంటే, మనం ఒకసారి ఇన్ డీటెయిల్గా కావాలంటే మనం ఉగాది రాశి ఫలాలు కనుక చూసుకుంటే అందులో గురువు వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడో మనం చెప్పాము. ఒకసారి పరిహారాలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అది ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. బట్ ఓవరాల్గా వీళ్ళకి మనీ రిలేటెడ్ కానివ్వండి, లేదంటే జాబ్ రిలేటెడ్, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బేసికల్గా వీళ్ళకున్న జ్ఞానము, వీళ్ళకున్న స్కిల్స్, టాలెంట్కి తగిన జాబ్ కాకుండా ఇన్సిగ్నిఫికెంట్గా, ఇర్రెలవెంట్గా ఉండే జాబ్ చేయటం, అందులో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ హోల్ ఇయర్ అంతా. ఓకే. సో ఇది గురువుకి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలి. ఇది మనం ఉగాది రాశి ఫలాలు డిస్కస్ చేసుకున్నాం. బట్ ఒకసారి రిపీట్. అయితే ఈ మంత్ జూన్ మంత్ కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఎనివే బాగుంటుంది. బట్ ఏ ప్రకారంగా ఎందుకని డీటెయిల్స్ కానీ మనం చూస్తే, విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటాయి. మనం పేరు బలంగిన ప్రకారం చూసుకుంటే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అన్న అక్షరాలంతా కూడా మనకి వృశ్చిక రాశిలో ఉంటాయి. మనం ఒకసారి ఇందులో గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే సూర్యుడి సంచారం మిథున రాశిలో, బుధ సంచారం కూడా మిథున రాశిలోనే ఉంది, శుక్రుడు మీనరాశిలో, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు. సో మేజారిటీ ఆఫ్ ది ప్లానెట్స్ వీళ్ళకి పెద్ద అనుకూలంగా ఏమీ లేవు. ప్రతి విషయంలో ఛాలెంజింగ్గా ఉంటుంది. అందుకని వీళ్ళు ఆధ్యాత్మికంగా కనుక ఎక్కువగా టైం స్పెండ్ చేస్తే, అంటే కొన్నిసార్లు బయట సాధించేదాకంటే ఇంటర్నల్గా మనం సాధించుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళకి సూర్యుడి వల్ల పీడ, ఏదో ఒక బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 10th హౌస్లో మార్స్ ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో దుఃఖపూరితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల అనుకోని విధంగా ట్రబుల్స్ వస్తాయి. ఓకే. అంటే 3 గ్రహాలు కూడాను అంత సరైన అనుకూలంగా లేవు, కొంచెం వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. అందుకని రాశి ఫలాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చూసిన వాళ్ళకి చూడని వాళ్ళకి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. చూసిన వాళ్ళు ఓకే ఈ మంత్ బాగలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఒక కాన్షియస్లో మైండ్ వెళ్ళిపోయి డెసిషన్ తీసుకునే ముందు తీసుకుంటారు. ఎవరైతే చూడరో వాళ్ళు ఏం తెలవదు కాబట్టి పాపం అంతే వెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనిషి ఫాస్ట్గా అన్ని సాధించాలనుకుంటూనే ఉంటారు. అది ఒక్కటే డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ యానిమల్ అని మనకి శాస్త్రంలో చెప్తున్నారు అనమాట. అయితే సాధించాలి, ఎలా సాధించాలంటే గురువుల ఆధ్వర్యంలో సాధించాలి. అందుకని మనం చదువుకుంటాం, జ్ఞానంతో సాధించాలి. కొన్నిసార్లు అజ్ఞానంతో మనం ఎంత ఫాస్ట్గా చేసినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతాం. ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఈ రాశి వాళ్ళు ఆలోచించుకొని 1-2 సార్లు నిదానంగా ఇంపార్టెంట్ పనులన్నీ పోస్ట్పోన్ చేసుకుంటూ, క్రిటికల్గా కొత్తగా వచ్చిన వాళ్ళని దూరంగా పెట్టుకుంటూ, ఎక్కడ రిస్కీ కాకుండా ఒక టైం పాస్ కనుక చేస్తే బెస్ట్. ఇంటర్నల్గా పూజలు చేసుకుంటా, వ్రతాలు చేసుకుంటా, హోమాలు చేసుకుంటూ ఇవి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. మనకి 8వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ అని చెప్తారు. అంటే 3 మొక్కలో చెప్పాలంటే దుర్దోష, చెడు పనులు చేయాలనే ఉద్దేశం వస్తుంది. ఓకే. రెండోది సంవాదం, శత్రు సంవాదం, గొడవల్లో వీళ్ళు పోయి శత్రులతో గొడవ పెట్టుకుంటారు. ఓకే, కయ్యానికి కాదు. తర్వాత గమనాగమన వ్యధ అంటే అటు కనుక ఇటు ట్రావెల్ చేస్తే అదంతా వ్యధగా ఉంటుంది. దుఃఖ వార్త శృతం చేయవ, వీళ్ళు ఒక చెడు వార్తని వింటారనమాట. అందుకని చెప్పేసి అష్టమస్తో యథా రవి అని మనకి చెప్తూ ఉంటారు. అందుకని ధనం కూడా కోల్పోతుందే నాకు భయంలో ఉంటారు. ఇది కొంచెం జాగ్రత్తగా ఈ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి వీళ్ళకి కుజుడు ఉంది. వీళ్ళకి పరిహారాలు కూడా కుజుడికి సంబంధించి ఎక్కువ పరిహారాలు చేసుకోవాలి. నెక్స్ట్ మనకి 10th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఇది కూడా అంత మంచి టైం కాదని మనం చెప్పుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు. అప్పటిదాకా కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు ఎగ్దమ్ చైర్లోంచి బయటకు వెళ్ళిపోయేసి ఇటు అటు ఉరుకులు పరుగులు పెడుతూ చేసుకునే సమయం వీళ్ళకి వచ్చేసింది అనమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా సదా సంచార ఉద్యోగం ఎలా చేస్తారంట, ఉద్యోగంలో అటు ఇటు తిరుగుతూ చేస్తూ ఉంటారంట. అంతేకాకుండా నిత్య క్లేశం, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం. బట్ ఓవర్గా కనుక చూసుకుంటే ప్రొఫెషన్ మ్యాటర్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. పర్సనల్గా ఉన్న భోజనం కానివ్వండి, కంఫర్ట్ ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి సపరేషన్ ఆర్ మనీ ఫియర్, బాస్ ఓకే లాస్ ఆఫ్ మనీ ఫియర్, తర్వాత బాస్ ద్వారా ఫియర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత 6వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఇది కూడా అంత మంచిది కాదు అని మనం చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే ఆయాసో ధారా పుత్ర ద్వేష అని మనకు చెప్తుంట. అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే విరోధ శత్రుపీడ, అగైన్ శత్రుపీడలు ఉంటుంది. జ్ఞాతీనాంచ విరోధద, భార్య బంధువులతో కూడా విరోధం పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అందుకని వీళ్ళకి ఆయాసం
ఓవర్ టైర్డ్నెస్ ఎక్కువైపోతూ ఉంటారు. ఇది కూడాను శుక్రుడు అంత అనుకూలంగా లేరు. బట్ ఒక్క విషయంలో వీళ్ళకి చాలా బాగుంటుంది, ఖర్చులు శుభకార్యాల గురించి ఎక్కువ చేస్తారు. ఓకే. తర్వాత లవ్ మ్యాటర్స్ కానివ్వండి, భార్యాభర్త అన్యోన్యత అయితే చాలా బాగుంటుంది. సో ఒక రకంగా బయటికి వెళ్ళకుండా ఎక్స్ట్రా కరికులర్ లేకుండా ఇంట్లో కరికురాలు చేసుకుంటే చాలా హ్యాపీగా చక్కగా ఉంటారు. ఇంట్లో మిస్సెస్కి హెల్ప్ చేయటం, ఇంట్లో ఎక్కువ స్పెండ్ చేయటం, ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా కేర్ తీసుకుంటూ టైం స్పెండ్ చేసేస్తే పిల్లలతోటి వాళ్ళతోటి స్ట్రెస్ బస్ట్ అంతా పోయేసి చక్కగా హ్యాపీగా ఉంటారు. ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోకుండా పేషెన్సీగా ఏదైనా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి వృశ్చిక రాశి వారికి? సో నక్షత్రం ప్రకారం కూడా వీళ్ళకి మిక్స్డ్గా ఉందండి, ఎక్కువగా సపోర్టింగ్గా లేదని మనం చెప్పుకోవాలన్నమాట. మనం కనుక చూసుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ క్షేమంగా ఉంటారు, ప్రొఫెషన్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రాజ్య లాభం అంటే అధికారం ఎక్కువ వస్తుంది. ఓకే. ఇది ఒకటి పాజిటివ్గా ఉంది. అయితే వీళ్ళకి దరిద్రము, భయము, రోగము చూపిస్తూ ఉంది. సో అది డబ్బు లేకపోవటం కానివ్వండి, హెల్త్ వల్ల అయితేనేమి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం ఉంది, అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పరవాసం ఫారిన్లో వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది. బట్ ఛాలెంజీ, దరిద్రము, రోగము, అతి భయము చూపిస్తూ ఉంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, పరవాసము ఈ రెండు పాజిటివ్గా ఉన్నాయి. బట్ నెగిటివ్ ఎక్కువగా వీళ్ళకి దరిద్రము, అతి భయము, భయము, రోగము చూపిస్తుంది. అంటే ఓవరాల్గా వీళ్ళ చుట్టూ జరిగే వాతావరణం వల్ల చాలా చాలా కొత్త కొత్త విషయాలు ఒకేసారి జరగకపోవడంతో భయపడుతూ ఉంటారు. అయ్యో ఏమవుతుందో అన్నది దాని గురించి హ్యాండిల్ చేసుకోవాలి. అనురాధ నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి కూడా గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 3 నక్షత్రం వాళ్ళకి కొంచెం శారీరకంగా గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది. ఇప్పుడు చెప్పిన విషయాలు మాత్రమే బాగో, మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది అని మనం ఇక్కడ అడ్రస్ చేసాం కాబట్టి. బట్ వీళ్ళకి మనకి ప్రాపర్గా ఆధ్యాత్మికంగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా నేనేం చెప్తానంటే ఎవరైనా కనుక చేయగలిగితే కనుక కుంభకోణం నవగ్రహాలు విజిట్ చేస్తే చాలా చాలా మంచిది. 2-3 రీజన్లు ఉన్నాయండి. ఒకటి, వీళ్ళకి అష్టమ శని నుంచి బయట చేశారు, కానీ దాని యొక్క ఇంప్రెషన్స్ వీళ్ళకి ఇంకా ఉంటాయి. అర్ధాష్టమ శని నుంచి బయటకు వచ్చి దాని యొక్క ఇంప్రెషన్స్ ఉంటాయి. రెండోది, గురువు వీళ్ళకి అనుకూలంగా లేరు. గురువు చాలా పెద్ద గ్రహం, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఎవరైతే ఇది చూస్తున్నారో ఉగాది రాశి ఫలాలు, వృశ్చిక రాశి మనం చేసిన కనుక చూస్తే అందులో రెమెడీస్ చాలా చెప్పడం జరిగిందనమాట. వీటితో పాటు వీళ్ళకి విపత్తి ఎక్కువగా ఆపదలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. బట్ నవగ్రహాల చుట్టూ తిరగటము, కుంభకోణం నవగ్రహాలను విజిట్ చేయటము, తర్వాత కోటప్పకొండ దక్షిణామూర్తిని విజిట్ చేయటం చేస్తూ వీటితో పాటు రుద్రాభిషేకం చాలా చాలా పవర్ఫుల్. ఓకే, మహాన్యాసంతో కలిపి రుద్రాభిషేకం ఇంట్లో చేయించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ వైబ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మాట్లాడుకుంటాం, కొన్నిసార్లు ఇంట్లో పెద్దగా అరుచుకుంటూ ఉంటారు కాబట్టి ఆ నెగిటివ్ వైబ్స్ అన్నీ పోతుంది. ప్లస్ ఇంటికి ఎవరైతే పండితులు వస్తారో, బ్రాహ్మణులు వస్తారో, వాళ్ళు వేద ఆశీర్వాదం చేస్తారు, లేదా వేద ఆశీర్వాదం కావాలని అడగమనండి వాళ్ళని. వీటితో పాటు చేస్తూ ఉంటారు. మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ ఈ నెగిటివ్ వైబ్స్ అన్నీ పోతూ ఉంటాయి అనమాట. దీంతో పాటు వీళ్ళు దుర్గా కవచం అని ఉంటుందండి, చాలా పవర్ఫుల్. అది కనుక చదువుతూ ఉంటే ఎలాంటి నెగిటివ్ వైబ్స్ ఏమైనా ఉన్నా కానీ రాకుండా ఉండేసి వీళ్ళు కాపాడుతూ ఉంటారు. జూన్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామండి. ధనుసు రాశి కనుక మనం చూసుకుంటేనండి, ఈ రాశి వాళ్ళకి చాలా చేంజెస్ ఉన్నాయండి. టోటల్గా ఇయర్లోనే శ్రీ విశ్వసునామ సంవత్సరంలోనే ఎక్కువ చేంజెస్ వీళ్ళకున్నాయి అనమాట గ్రహస్థితి. అందుకని కొంచెం ఆలోచించుకొని 1-2 సార్లు గ్రహస్థితి చూసుకొని ముఖ్యమైన డెసిషన్లు తీసుకోవాలి. ఒకటి, మనం ఉగాది రాశి ఫలాలు చెప్పుకున్నట్టు అర్ధాష్టమ శని రాబోతూ ఉంది, వచ్చేసింది ఆల్రెడీ. ఇవి కాకుండా మన జూన్ మంత్ ఫలితాలు కూడాను కొంచెం బాగా ఏమంటారంటే అనుకూలంగా లేదు. ఈ మంత్ కొంచెం ఆలోచించుకొని ఇంపార్టెంట్ పనులు ఏమన్నా ఉంటే పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది. మన డీటెయిల్స్ చూద్దాం ఎలా ఉంటుందో. మనకి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటాయి. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే ఏ, యో, బా, బి, భూ, దా, భా, దా, భే అన్న అక్షరాలంతా కూడా మనకి ధనుసు రాశిలోనే ఉంటాయండి. మనకి గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే సూర్యుడి సంచారం మిథున రాశిలో ఉన్నారండి, బుధుడు కూడా మిథున రాశిలోకి, శుక్రుడు మీనరాశిలో ఉన్నారు, కుజుడు సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క 4 గ్రహాలు ఇవన్నీ జూన్ మంత్లో ఎక్కువ చేంజెస్ ఉండటం వల్ల వీళ్ళ మీద ఎలా ఉందో మనం చూస్తే, వీళ్ళకి మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే కాన్సెప్ట్లో వెరీ బ్రీఫ్గా ఎలా ఉండబోతుందంటే, సూర్యుడు 7th ఉండడం వల్ల యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత శారీరకంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుని వల్ల విరోధము, బిజినెస్లో కానివ్వండి, ట్రాన్సాక్షన్స్లో కానీ, లేకుంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు విషయాల్లో
అత్తలతోటి మేనమామలతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి శుక్రుడు అందులో ఉన్నారండి, పుత్రలబ్ధి చూపిస్తుంది. పుత్రుల ద్వారా ఎడ్యుకేషన్ అదంతా కొంచెం బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా కానీ మనం చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మనతో అని మనం చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే సూర్యుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది సామంత జన విద్వేష ధారాపీడ సుతామయ ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవు అని మనకి సంస్కృతంలో చెప్తారు. సామంత జన విద్వేష అంటే మనకి వీళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే మెయిడ్స్ వీళ్ళంతా ఉంటారు కదండి, కారు డ్రైవర్లు కానివ్వండి, వీళ్ళంతా వీళ్ళ మీద ద్వేషిస్తూ ఉంటారంట. అదే బిజినెస్ పీపుల్ అనుకోండి, లేదంటే ఆఫీస్లో మిడ్ లెవెల్ మేనేజర్స్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా కానీ వీళ్ళు మేనేజర్ అయితే వీళ్ళ కింద ఉండే వాళ్ళంతా కూడా వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారంట. ధారాపీడ సుతామయం అంటే పిల్లల ద్వారా సంతానానికి ఇబ్బందులు కలిగి తద్వారా వీళ్ళు బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహ భంగకరణ ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే ఈ ఉత్సాహాన్ని ఎవరో ఒకళ్ళు చాపేస్తూ ఉంటారు అనమాట, అబ్స్ట్రాక్ట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే 7వ ఇంట్లో ఉండటం వల్ల టైర్డ్నెస్, డిసీజ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు 9వ ఇంట్లో ఉండి 12th హౌస్ 4th హౌస్ చూడటం వల్ల ఇది మంచి పొజిషన్ కాదు అని మనం చెప్పాలి. ఎలా ఉంటుందంటే వీళ్ళకి 9వ ఇంట్లో ఉండటం వల్ల అన్న వస్త్రాదులకు సైతం కటకడలాడిపోయే విధంగా ఉంటుంది. శరీరం ఎండిపోయినట్టు ఉంటుంది. ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉంటాయి. వృధా ప్రయాణాలు జరుగుతాయి. మనకేమిటంటే స్థాన నాశనం విరోధంచ 9th హౌస్లో ఉండటం వల్ల జాబ్ రిలేటెడ్ దాంట్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్చు విపరీతంగా పెట్టేస్తారు, ఓవర్ ఎక్స్పెండిచర్ పెడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళకి శత్రువుల ద్వారా భయం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ప్రకారం మనం చూసుకుంటే సూర్యుడు కానీ కుజుడు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ 2 ప్లానెట్స్ వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నారు, సరిగ్గా సపోర్ట్ ఇవ్వట్లేదు మనం చెప్పుకోవాలి. అయితే శుక్రుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కొంచెం వీళ్ళకి బెనిఫిట్ తీసుకొస్తూ ఉన్నారనమాట. శుక్రుడు 5వ ఇంట్లో ఏమవుతుందంటే దాసీభృత్య జనలాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్య అభీష్టార్థ పంచమస్తేద్ భవేత్ భృగు అని మనకు చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఇక్కడ ఇందాక మన సూర్యుడు ఏం చెప్పాము, ఎంప్లాయీస్ వాళ్ళంతా సపోర్ట్ ఇవ్వరని చెప్పారు, కానీ శుక్రుడు ఉండటం వల్ల వాళ్ళ లాభం ఉంటుంది అని 2 చూపిస్తూ ఉంటుంది. అందుకని కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా ప్లాన్గా చేసుకోవాలి. తర్వాత ఏమంటారు, నిత్య మృష్టాన్న భోజనం, మంచి భోజనం చేస్తుంటే ధనధాన్య అభీష్టార్థ వీళ్ళు కనుక ఏదైనా కనుక ఈ టైంలో కావాలనుకుంటే ఇష్టార్థ లాభము, ఏదైనా మంచి పని చేస్తే తనకి రిజల్ట్ అంత అనుకూలంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. అయితే వీళ్ళకి 11th హౌస్లో దృష్టి ఉండటం వల్ల శుక్రుడు కళల ద్వారా, మ్యూజిక్ ద్వారా, తర్వాత లేడీస్ ద్వారా లేదంటే జెంట్స్ ద్వారా వీటికి సంబంధించిన మూవీస్, యాక్టింగ్, ఫిలిమ్స్, కళాకారుల రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదంటే వాళ్ళ ద్వారా కూడా ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలన్నమాట. ఓకే, సో నక్షత్రాల ప్రకారం వీళ్ళకి ఎలా ఉంటుందండి? నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఇందులో ఫస్ట్ మనకి పాజిటివ్గా కనుక చూసుకుంటే ధనప్రాప్తి, రాజ్యలాభము మనకి 2 పాజిటివ్గా ఉన్నాయండి. వీళ్ళకి నెగిటివ్ సైడ్లో ఎక్కువగా ఉన్నాయంటే దరిద్రము, భయము, రోగము, అతి భయము చూపిస్తుంది. ఓకే. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనలాభం ఉంది, లాభము ఉంది, రాజ్యలాభము ఉంది. అన్ఫేవరబుల్గా ఏమేమి ఉన్నాయంటే దరిద్రము, తర్వాత భయము, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంది, లాభము ఉంది, రాజ్యలాభము ఉంది. కానీ మనకి ఛాలెంజెస్ వీళ్ళకి బంధనము, భయము ఇవి ఉన్నాయి చూపిస్తూ ఉన్నాయండి. వీటిని చక్కగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి కాకుండా లత్తా ఇలాంటి ఏమీలు, బట్ గ్రహస్థితే వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే కనుక డెసిషన్స్ కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ టైంలో వీళ్ళు మానసికంగా, శారీరకంగా బాగా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వీళ్ళ ఎనర్జీ అంతా నెగిటివ్ సైడ్కి ఎక్కువ డ్రైన్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ప్లాన్డ్గా ఉంటే బాగుంటుందండి. రైట్. మరి అంతటి థాట్స్ వాళ్ళకి రావాలంటే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు? ఒకటి వీళ్ళకి ధనప్రాప్తి చాలా బాగుందండి. మనం చూసే ధనప్రాప్తి చూపిస్తుంది. బట్ స్టిల్ ఎవరైనా కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళు కుబేరు పాశుపతం చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు అతిగా భయపడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి దుర్గా కవచం కానివ్వండి, లేదంటే చండీ హోమం, చండీ పారాయణం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుందండి. అంటే సహజంగా వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే టైం అని మనం అనుకోవాలి. బట్ ఎవరికైనా కనుక అధికారం సరిగ్గా లేకపోయినా రాజకీయ నాయకులు కానివ్వండి, లేదంటే పబ్లిక్ బ్యూరోక్రాట్స్ వాళ్ళకి కానీ వాళ్ళ మాట వేరే వాళ్ళు వినాలన్నా కానీ ఇలాంటి టైంలో వాళ్ళకి రాజ్యలాభం విశేషంగా చూపిస్తుంది. బట్ స్టిల్ ఏదన్నా కనుక లేకుండా ఉంటే రాజశ్యామల హోమం కానివ్వండి, యాగం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి భయము ప్లస్ రోగము 2 చూపిస్తుందండి. ఎవరైతే భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నారో ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఈజ్ అండ్ దుర్గాదేవికి మనకి విజయవాడ కనకదుర్గ విజిట్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే భయపోతూ ఉంటాం. అతి భయం దేనికోసం అంటే అండి కొంచెమే జరుగుతుంది, దీన్ని ఎక్కువగా విజువలైజ్ చేసుకుంటే దీనికి కారణం రాహు అనమాట.
రాహువుకి సంబంధించి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి మనకి విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకుంటే చాలా బాగుంటుందండి. సో మకర రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మనం మకర రాశి కనుక చూసుకుంటే ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళకి చాలా బాగుందని చెప్పాలి. ఓకే. మకర రాశి వాళ్ళకి లాస్ట్ 3-4 months నుంచి బాగుందండి. బట్ ఎక్కువ కాల్స్ రియల్ టైంలో నేను చూసుకుంటే ట్రాక్ చేస్తే నాకు వచ్చిన కాల్స్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారండి. అది కూడా ఏలినాడ్స్ అనే టైంలో, ఆ టైంలో వాళ్ళకి జాబులు పోవటం కానివ్వండి, బిజినెస్ పోవటం కానీ, ఆ టైంలో వాళ్ళు అప్పులు చేస్తున్నారు బాగా. అందుకని రాశి ఫలాలు ఎందుకు చూడాలంటే అందుకని చూడాలి. ఏమవుతుందంటే బిజినెస్ చేసే వాళ్ళ యాటిట్యూడ్ తగ్గిపోయింది కదా, అప్పు తీసుకొచ్చి పెడదాం, మళ్ళీ రేపు రిటర్న్స్ వస్తాయి అనే ఉద్దేశంతో పెడుతూ ఉంటారు. కానీ ఏలినాడ్స్ టైంలో ఆ ట్రాన్సాక్షన్స్ బాగా స్లోగా జరుగుతాయి. కానీ ఈలోపు కాస్ట్ పెరిగిపోతుంది కదా, మంత్ తిరిగేసరికి శాలరీస్ ఇవ్వాలి కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే తెలవకుండా అది గమనించక కామన్గా ఉంటుందండి. బిజినెస్ పీపుల్కి ఆస్పిరేషన్స్ ఉండాలి కదా, వస్తుందని నమ్మకం ఉండాలి కదా. ఈ టైంలో అప్పులు చేసేస్తారు, ఆదాయం రాదు. ఈ అప్పులు వడ్డీలు అయిపోతాయి, వడ్డీలకి ఇంకా వడ్డీలు అయిపోతాయి. ఇప్పుడు చాలామంది మకర రాశి వాళ్ళు నాకు వచ్చిన రీసెంట్ కాల్స్ అంతా ఈ ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు. ఓకే. ఒక బెస్ట్ రెమెడీ, పవర్ఫుల్ రెమెడీ ఏంటంటేనండి కుబేర పాశుపత హోమం. తర్వాత వీలైతే 2 రోజులు మహాలక్ష్మి విశేష హోమం. కొంచెం ఖర్చు అవుతుంది కానీ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే నాకున్న రియల్ టైం డేటా చూసి నేను చెప్తున్నాను అనమాట. బట్ అదర్వైజ్ మకర రాశి వాళ్ళకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావటం, జాబులు రావటం ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. తర్వాత ఈ జూన్ మంత్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. జూన్ మంత్ ఇంకా బాగుంటుంది వీళ్ళకి యాక్చువల్గా చెప్పాలంటే, ఒక బెస్ట్ టైం అనుకోవచ్చు. సో ఇన్ డెప్త్గా ఏ గ్రహాలు ఏ హౌస్లో ఉండి వీళ్ళకి హెల్ప్ఫుల్ చేస్తున్నాయో చెప్తాం. అన్ని గ్రహాలు అన్ని చోట్ల అంతా హెల్ప్ చేస్తున్నాయి వీళ్ళకి, ఎక్కడక్కడ చెప్పేది ఏం లేదు. మనం ఉత్తరాషాఢ 3-4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 అంతా మకర రాశిలో ఉంటాయి. మనకి పేరు బలం కనుక చూసుకుంటే జో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గీ అన్న పేర్లంతా మనకి మకర రాశిలోనే ఉంటారు. చాలా ఫేమస్ పేర్లు మొత్తం ఇందులోనే ఉంటాయి. గీత, గాయత్రి, ఓకే, జ్యోతి పేర్లు చాలామంది ఉంటారనమాట. తర్వాత ఇందులో గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలో, బుధుని యొక్క సంచారం మిథున రాశిలోనే, శుక్రుడు మీన రాశిలో లాస్ట్ 3-4 months నుంచి మకర రాశిని కాపాడుతున్న ఏకైక గ్రహం శుక్రవారం. బాగుండే ధనం ఫ్లో అవుతూ ఉంటుంది వాళ్ళకి. తర్వాత కుజుడు వీళ్ళకి 8th హౌస్లో ఉన్నారు. లాస్ట్ మంత్తో పోలిస్తే కుజుడు మంచి రిజల్ట్ ఇస్తున్నారు. జనరల్గా 8th హౌస్లో ఏ గ్రహం ఉన్నా మంచిది కాదు, బట్ కుజుడు ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారనమాట దృష్టి ఉండటం వల్ల. మనం అదేందో చూస్తే కనుక ముందు సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం చూస్తే శత్రునాశాంత మృతిం విజయం సుఖ సుహృతాభివృద్ధి అని చెప్తారంటే శత్రువులు వీళ్ళకి ఇప్పటిదాకా ఎవరన్నా ఉంటే వీళ్ళ దాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఈ మంత్తో ఇలా జీవితంలో శత్రువులు ఉండరు, వెళ్ళిపోతారు. క్లోజ్, శత్రు శేషం లేకుండా మిగిలి చేస్తారనమాట. ఇప్పుడు 7.5 సంవత్సరం నుంచి ఇలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మంత్తో అవుట్. ఓకే. ఫైనల్గా ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ బ్యాటింగ్ స్టార్ట్ చేసుకోవటం. తర్వాత ఒక్కటి కుజుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండి డేంజరస్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. బుధుడు 6వ ఇంట్లో ఉండి విజయాన్ని, 4వ ఇంట్లో శుక్రుడు ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడు అనమాట. సో మనం గ్రహం వైజ్ కనుక చూసుకుంటే ఏమవుతుందంటే సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల చాలా 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 మంచి పొజిషన్ ఇది. 6వ ఇంట్లో సూర్యుడు ఉంటే శత్రువుల్ని అప్పటిదాకా ఓకే గీక్ అన్న వాళ్ళకి అక్కడ నుంచి చంపదబ్బలు కొట్టేసి బయటకు పంపించే టైప్ ఉంటుంది. మైండ్ సెట్ చాలా అగ్రెసివ్గా వచ్చేస్తుంది వీళ్ళకి. సో 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే యత్న కార్యార్థ సాధనం, ఏదైనా కనుక పని చేస్తే ఖచ్చితంగా ఆ పనిలో రిజల్ట్ ఉంటుంది. దేహ ఆరోగ్యాది సంతోషం, దేహం కానీ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది. వస్త్రధాన్యాది లాభకృత్, మన ధనం ప్రకారంగా కానీ ధాన్యం ప్రకారం కానీ బాగుంటుంది. అంతేకాకుండా సౌఖ్యాధీన్, సౌఖ్యవంతంగా ఉంటారు అని చెప్తుంది అనమాట. అయితే 12వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల దే మే లూజ్ సమ్ ప్లేజర్స్ అండ్ రొమాన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. పర్టికులర్గా లవ్, రొమాన్స్ ఇట్లా ఎవరైనా ఉన్న వాళ్ళకి కొంచెం దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల 50% మంచిగా ఉంటుంది, 50% ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది పెడతారంటే 8th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ప్రవాస కార్యహాని సత్ కసారోగ పీడనం స్థాననాశచ్చ రుణచ్ఛేద అష్టమస్తే ధారాసుతే అని చెప్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రవాస అంటే వేరే ఫారిన్, వేరే ప్లేస్లకి వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువ వస్తుంటుంది. పనులు జరగక ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాననాశం రుణచ్ఛేద, అప్పుల బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాననాశనం, ఏదైనా కనుక పొజిషన్ కానీ జాబ్ కానీ ఏదైనా ఉంటే ఉన్న పొజిషన్ గురించి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇది ఓన్లీ 50% అప్లై అవుతుంది. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కాస రోగ పీడనం అని చెప్పేసి ఏమవుతుందంటే దగ్గు విపరీతంగా వస్తుందంట.
నాకు రీసెంట్గా ధనుసు రాశి వాళ్ళకి ఇదే చెప్పాను, వాళ్ళకి ఏదో అవసరం ఉండటం వల్ల దగ్గు విపరీతంగా వస్తుందని. నాకు పార్వతీపురం విశాఖపట్నం దగ్గర నుంచి ఒకళ్ళు ఫోన్ చేసి, గురుగారు ఏంటండి ఇలా చెప్పారు అని అడుగుతారు. నాకేం అర్థం కాదు. అంటే అక్కడ పక్కనే మనకి ఎస్సీ వాళ్ళు ఏ తమ్మునేల్స్ పెట్టి ఎక్కడ ఏది చేస్తే మనం ఈ నెగటివ్లో ఉంటాం అనమాట. ఏమైందండి అని అడిగాను. లేదండి భలే చెప్పారండి మీరు, మాది ధనుసు రాశి అండి, దగ్గు వస్తుందని చెప్పారు. నాకు దగ్గు ఉంది, మా ఫ్రెండ్కి దగ్గు ఉంది, వాళ్ళకి దగ్గు ఉంది, మా మొత్తం ధనుసు రాశిలేనండి అని చెప్పారు. అందుకని చెప్పేసి ఈ మకర రాశి వాళ్ళకి ఇలా 2-3 చెప్పారండి. మీరు చెప్పింది కరెక్ట్ అండి, మాకు కరెక్ట్గా 45 days దగ్గు ఉందండి. ఎందుకంటే కుజుడు 45 days మారిపోతుంది అనమాట. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది. ఈ మధ్యలో 1-2 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే అయినా పోలేదండి, గ్రహం పోయిందని చెప్పి. సో అందుకని 45 days వీళ్ళకి డ్రై కాఫ్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కుజుడు 8th house లో ఉండడం వల్ల. బట్ కుజుడు 8th house లో ఉండి మంచి కూడా చేస్తారు. అది ఏంటంటే ధన ప్రవాహంగా ఎక్కడ ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది. 2 సక్సెస్, ఏదైనా కనుక పని చేస్తే ఆ సక్సెస్ కూడా వీళ్ళకి వచ్చేస్తుంది. ఇది మనకి కుజుడు అని చెప్పుకోవాలి. శుక్రుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉండటం వల్ల ఇది చాలా చాలా మంచి పొజిషన్ అండి. శుక్రుడికి 4వ ఇంట్లో ఉండటం అంటే మనకి 4th house సుఖస్థానం అంటారు. అమ్మని కానివ్వండి, తర్వాత మనం ఇంట్లో ఉండే లగ్జరీ, కంఫర్ట్, బంధువులు ఇదంతా అక్కడే చూపిస్తూ ఉంటుంది అనమాట. 4వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే స్వబుద్ధి, బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్ర మిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సుఖే భృగు అని చెప్తారు. అంటే ఏమవుతుందంటే స్వబుద్ధి అంటే ఈ టైంలో ఇలా ఓన్ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా వర్క్ చేసి చక్కగా ఉంటుంది. బంధువులతోటి, మిత్రులతోటి, స్పౌస్ తోటి, అందరితోటి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా హయ్యర్ నాలెడ్జ్, హయ్యర్ ఫిలాసఫికల్ థాట్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. తర్వాత 10th house దృష్టి ఉండటం వల్ల ఆఫీషియల్గా చాలా గెయిన్ ఉంటుంది. అంటే ఒక రకంగా చూడాలంటే జాబ్లో బాగుంది, ఇంట్లో బాగుంది, అందరూ బాగున్నారు, సో ఓవరాల్గా అంతా బాగుంది. ఒక్క హెల్త్ విషయంలోనూ ఫారిన్ ప్లేస్లకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకటి తప్ప మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవాలి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం మకర రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందండి? నక్షత్రం కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. సో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి, లాభము, రాజ్యలాభము ఇవన్నీ చూపిస్తుంది. ఛాలెంజెస్, బంధనము, భయము. సో బంధనం అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు, ఎట్లా వెళ్తే బాగుంటుంది ఏంటి అనేది. ఖచ్చితంగా వీళ్ళు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానీ ఇలాంటి ఆస్ట్రాలజీని కలిస్తే వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు ఎలా వెళ్తే బాగుంటుంది అనేది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంటుంది, తర్వాత లాభప్రదంగా ఉంటుంది, రాజ్యలాభము ఉంది. అయితే వీళ్ళకి ధనహీనత, బంధనము, భయము అనేది ప్రతికూలంగా ఉండే పరిస్థితులు. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయము, ధనప్రాప్తి, రాజ్యలాభము చూపిస్తుంది. మనకి అటు సైడ్ వచ్చేటప్పటికి ధనహీనత, భయము 2 ఉన్నాయి. సో మనీకి ప్రాబ్లం పట్టడం, ఏదో ఒక విధంగా భయం కలిపే సిచ్యువేషన్స్ కూడా ఈ చుట్టూ ఉంటాయి. కాబట్టి ఇవి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మిగతా వీళ్ళకి లత్తలు కానీ, మృత్యు నక్షత్రాలు కానీ ఏమీ లేవు. చాలా క్లీన్గా, సింపుల్గా బాగుంది వీళ్ళకి. ఓకే. సో మరి వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి రెమెడీస్ అనేవి పెద్దగా ఏం అవసరం లేదు, రిలాక్స్ అవ్వచ్చు. బట్ ఎవరైనా కనుక బంధనము, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు దర్శించుకోవాలి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నారసింహ, ఇట్లా లక్ష్మీదేవి లేదంటే లక్ష్మీనారాయణ, ఇవి పురుష సూక్తం, స్త్రీ సూక్తం లాంటివి చదువుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇవి చేయలేము అన్న వాళ్ళకి బెస్ట్ ఏంటంటే తులసి చెట్టు. తులసి చెట్టుకి పూజ చేయటం ఇస్ అ గ్రేట్ మహాఫలం అండి. అది చెప్పేది కాదు, నేను చాలా మందికి అదే చెప్తామా, మీ ఇంట్లో తులసి చెట్టుని చక్కగా చేసేమని చెప్తాను లేడీస్కి. అది కనుక 45 days చక్కగా దీపం పెట్టి చేస్తే అన్ని నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. సో వీళ్ళకి శుక్రుని వల్ల కొంచెం భయం కలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి తులసి చెట్టుకి నీళ్లు పోయటం, దండం పెట్టుకోవటం, తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని తెలుసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇంక వేరే ఏమీ అవసరం లేదు. బట్ ఇంకా ఎవరైనా కనుక ధనం వల్ల మనం ఇందాక బిగినింగ్లో చెప్పుకున్నట్టు ఇబ్బంది పడుతూ ఉంటే మిస్ కాకుండా ఖచ్చితంగా కుబేరు పాశుపతం చేయించుకోండి. ఎందుకంటే ఐ విల్ గివ్ రైట్, ఖచ్చితంగా ధన ప్రభావం పెరుగుతుందండి. చాలా మంది చేశారండి. నేను 10 మంది చేస్తే నాకు 3-4 వెంటనే మెసేజ్ పెట్టేస్తారు, ఏమండి ఇది బాగుందండి, ఇది బాగుందండి, ఇది బాగుందని. ఎవరో ఒకళ్ళు ఏంటోనండి మరి అనుకున్నంతగా లేదంటారు, అది కూడా ఓకే, యాక్సెప్టబుల్. బట్ చాలామంది నేను లాస్ట్ మంత్ కూడా ఒక 10 members దాకా చేశారు. అంతకుముందు మంత్ కూడా చేసిన వాళ్ళు. అంటే నేను నాకు కీపింగ్ ఆన్ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు, మెసేజ్లు పెడుతూ ఉంటారు, ఇది జరిగిందండి అని చెప్పేసి. మనీ ఫ్లో అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో అన్ని విధాలుగా కలిసి వస్తుంది అంటారు? ఖచ్చితంగా కలిసి వస్తుంది. వాళ్ళకి కనకదార స్తోత్రం కానివ్వండి, అంటే బాగుందండి. అంటే ధన ప్రవాహం వచ్చేటప్పుడే మనం పట్టుకోవాలండి, రానప్పుడు ఎనివే ఆగాలి. వస్తుంది కాబట్టి ఈ టైంలో కూడా రాకపోతే సంథింగ్ పూజలు అవన్నీ ఇంకా చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్లో వచ్చేస్తే అవసరం ఎక్కువ ఉందండి. తర్వాత వీళ్ళకి బంధనము, భయము ఉంది కాబట్టి మనకి హైదరాబాద్ దగ్గరలో పెంజర్లు అని అనంత పద్మనాభ స్వామి స్వయంభూ దేవాలయం ఉంది. అక్కడ మహాలక్ష్మి అమ్మవారి సహిత
స్వామివారు ఉన్నారు కాబట్టి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. సురేష్ బాబు గారు, జూన్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా? సో కుంభరాశి వాళ్ళకి మే మంత్ చాలా చేంజెస్ వచ్చిందండి గురుడు మారటం ద్వారా. ఆ తర్వాత ఇంతకు ముందుతో పోలిస్తే డే బై డే వీళ్ళకి చాలా బాగుంటుందండి. అది వీళ్ళకి ఎందుకంటే ఏలినాటి శనిలో లాస్ట్ వీళ్ళకి గురువు కూడా సరిగా లేరు. ఇప్పుడు గురువు అనుకూలంగా ఉండటంతో ఓవరాల్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. బట్ అది డే టు డే స్లోగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. అది మనం సినిమాలో చూసినట్టు ఎక్దం అలా రాదు, స్లోగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. బట్ చాలా విషయాల్లో బాగుంటుందండి. కుంభరాశి వాళ్ళకి నేను నా వీడియోలో ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. అయితే లాస్ట్ మంత్ చాలా కాల్స్ వచ్చాయి, అంటే మీరు ఉగాది అప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు ఎలా ఉందండి అలా. గురువు కూడా మారుతారండి, వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే కొంచెం వెయిట్ చేయండి, కానీ బాగుంటుందండి. మీరు జూన్ మంత్ చూసుకుంటే మిక్స్డ్గా ఉంటుందండి. జూన్ తర్వాత బాగుంటుంది వీళ్ళకి. జూన్ తర్వాత ఇంకా అంటే ఏమవుతుంది, స్లోగా డీప్ క్రైసిస్ పాయింట్ నుంచి ఒక్కొక్కటి మెట్టు ఎక్కుంటూ వస్తుంటారు. ఒక డోర్ ఓపెన్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఓపెన్ అవుతూ అనిపెడుతుంది మనకి. జూన్ కొంచెం మిక్స్డ్గా ఉంటుంది, జూలై నుంచి అంతా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో నక్షత్రాలు చూసామనుకోండి, ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు అంతా మనకి కుంభరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న అక్షరాలంతా కూడా కుంభరాశిలో ఉంటారు. ఎక్కువ కామన్ పేర్లు ఆంధ్రాలో కానీ తెలంగాణ తెలుగు మాట్లాడే వాళ్ళు కుంభరాశిలోనే ఉంటారండి. పేరు బలం ఎక్కువ మంది దీనికే ఉంటారు అనమాట. బాగా పాపులర్ అయిన పేర్లు అంతా ఉంటాయి. సురేష్, సీను, సీత, గాయత్రి, ఇలా గోపాలి, చాలా పేర్లన్నీ ఇందులోనే ఉంటాయండి. బాగా మోస్ట్ పాపులర్ పేర్లు అంతా మనకి సీను అనే పేరు బాగా కామన్గా ఉంటుంది. సునీత, సురేష్, సుదీప్, సూత వాళ్ళ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇవి కాకుండా మనకి గాయత్రి అనే పేరు కానివ్వండి, గోపాల్ అనే పేర్లు, చాలా పేర్లన్నీ ఇందులోనే ఉంటాయండి. బాగా పాపులర్గా పేరు బలం కనుక చూసుకుంటే చాలా మంది ఇందులోనే పడిపోతారు. అట్లీస్ట్ మనకి 40% పీపుల్ ఇందులోనే పడిపోతారు. కుంభరాశికి అంత బాగా ఉద్ది రాశి అంటారు దీన్ని. మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలో, బుధ సంచారం మిథున రాశిలో ఉన్నారు, శుక్రుడు మీనంలో, కుజుడు సింహరాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే మానసికంగా కొంచెం అలజడి ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా అలసిపోతారు, భార్యతోటి కుమారులతోటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే గ్రోత్ ఉంటుంది, కానీ అది వీళ్ళు ఆశించినంతగా ఉండదు. అంటే కొంచెం మిక్స్డ్గా ఉంటుంది అన్నమాట. గ్రహస్థితిని బట్టి కూడా చూసుకుంటే ఇక 5వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే 11th హౌస్ని దృష్టి చూడటం వల్ల మిక్స్డ్గా ఉంటుందని చెప్పాలి. ఒక రకంగా వీళ్ళకి మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటేనంటే దేహలాస్యం, మనస్తాపం, సుహృత్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యమాప్నోతి, పంచమే రవి సంయుతే అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు. దేహలాస్యం అంటే సోమర్తనం వస్తుందంటే, రెండోది మనస్తాపానికి గురికనే గురైపోతూ ఉంటారు. అంతేకాకుండా సుహృత్వేషం, ధనవ్యయం అంటే స్నేహితుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ, కూడా ధనం ఖర్చు అవుతుంది. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధి చాంచల్యం. అంటే మనకేమవుతుంది, 5th హౌస్ వచ్చేటప్పటికి స్పిరిచువల్ ఎనర్జీ, హయ్యర్ ఎడ్యుకేషన్, స్ట్రాటజీ, ఇవన్నీ లవ్, రొమాన్స్, వీటికి సంబంధించిన వాటిలో ఎక్కువ 5వ ఇంట్లో ఉంటారు. అక్కడ సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే బుద్ధి చాంచల్యం, మనసు అటు ఇటు మారిపోవటం, కరెక్ట్గా ఫోకస్ చేయలేకపోవటం, ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఒక రకంగా చూసుకుంటే ధన ప్రవాహానికి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. బేసికల్గా వీళ్ళకి ఫ్రెండ్స్ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుజుడు అగైన్ వీళ్ళకి ఏమవుతుందంటే 7th హౌస్లో ఉండి 10th 2ని దృష్టిలో చూడటం వల్ల 7th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే అన్న వస్త్రాది రాహిత్యం, టయానికి భోజనం చేయకుండా అటు ఇటు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కాకుండా సదా క్లేశం, స్వబంధువిహి, బంధువుల నుంచి ఇబ్బందులు వచ్చేస్తాయంట. అంతేకాకుండా కువార్త, పుత్రభాతృణాం క్రోధ, పుత్రుల నుంచి తర్వాత సోదరుల నుంచి కోపం గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ చూసుకుంటే ధన ప్రకారంగా కుజుడు ధన నాశనం, థెఫ్టింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఓవరాల్గా చూసుకుంటే ప్రొఫెషన్ మ్యాటర్స్లో ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఓకే, మనకి అగైన్ శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. 3వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వాణిజ్యం, ధననాశనం, శత్రు వృద్ధి, క్షయం అని చెప్తుంటాంట. అంటే ఏమవుతుంది, శత్రువుల వల్ల ఎక్కువ శత్రువులు అయిపోయి వాళ్ళ ద్వారా ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్లో అంత ప్రాఫిటబుల్గా ఉండదు, నార్మల్గా ఉంటుంది. బట్ మనకేమని చెప్తారంటే పలుకుబడి, వాళ్ళకి ఏదైనా కనుక మాట్లాడితే, ఏదైనా కనుక చెప్తే ఆ మాటకి విలువ ఉండి వీళ్ళు చెప్పిన మాటకైతే అందరికీ శిరస వహిస్తారు, మంచిగా కమాండబుల్గా ఉంటారు. ఇందులో 9th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫాదర్ రిలేటెడ్ కానివ్వండి, గుళ్ళు గోపురాలు తిరగటం, తీర్థయాత్రలు చేయటం, తర్వాత లవ్, ప్లేజర్స్, వీటికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి
మిక్స్డ్గా ఉంటుంది. ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అది కూడా లైట్గా డిస్టర్బెన్స్ ఉండి సాధారణంగా ఉంటుంది. కొంచెం చూసుకొని ఏదైనా పని చేసేటప్పుడు 1-2 సార్లు వెరిఫై కనుక చేస్తే బాగుంటుందండి. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి వీరికి? నక్షత్రం ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర 3 నక్షత్రాలు. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, ధనలాభము ఉంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటంటే ధనహీనత, బంధనము, భయము, ఈ 3 ఛాలెంజెస్గా ఉన్నాయి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, తర్వాత విశేష ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనహీనత, బంధనము, భయం అనేది వీళ్ళకి శతభిష నక్షత్రం వాళ్ళకి ఆపోజిట్గా మనకి ఏమంటారు అన్ఫేవరబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభము ఉంటుంది. వీళ్ళకి ఛాలెంజెస్ ధనహీనత, బంధనము. మనం క్లీన్గా గురించి చూసుకున్నాం అనుకోండి, ఈ రాశి వాళ్ళకి ధనము వస్తుంది కానీ ధనం కూడా పోతూ ఉంటుంది. ఎట్లా వస్తుందో అట్లా పోతుంది అనమాట. అలానే వీళ్ళకి విశేష ధనలాభం కూడా ఉంది, జయం కూడా ఉంది. బట్ మేజర్ వర్రీ అవ్వాల్సింది అంటే ధనహీనత, రెండోది భయం కలిపే సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయి. సో ఈ భయం నుంచి బయటకు రావడానికి వీళ్ళకి నవగ్రహాలు చుట్టూ తిరిగిన, లేదంటే శనికి తైలాభిషేకం చేసిన, వీటితో పాటు వీళ్ళకి ఇంకా మనకేమంటారంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర దర్శించుకొని, లేదంటే అక్కడ మనకి చండీ హోమం అని చేస్తారు, అది సామూహికంగా చేస్తారు కాబట్టి అందులో కనుక చేస్తే ఈ భయపడే సిచ్యువేషన్ నుంచి బయటపడుతూ ఉంటారు. ధనహీనత, ధనంతో కనుక బాగా బాధపడుతూ ఉంటే వీళ్ళకి వాళ్ళకున్న సమస్యను బట్టి కనకదార స్తోత్రం చదవటం, స్త్రీ సూక్తం జపం వాళ్ళు చేయించుకున్నా, బయట వాళ్ళ చేత చేయించుకున్నా కానీ, లేదంటే మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ ఈ హోమ ప్రభావంతో వీళ్ళకి ధనం రావటం స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. బట్ వీళ్ళకి ఏలినాడ్సిన ప్రభావంతో ఎక్కువగా ఉండటం చేత లాస్ట్ మనకి ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాం, వీళ్ళకి కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ని కనుక విజిట్ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. బట్ ప్రతి ఒక్కళ్ళకి నేనేం చెప్తానంటే ఒక్కసారి టైం ఉన్న టైంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు వేద ఆశీర్వాదం తీసుకున్నా కానీ బాగుంటుందండి. ద్వాదశ రాశిలో భాగంగా జూన్ నెలలో 12 రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం కదండి. మరి మీన రాశిలోకి వచ్చేసాం, వారికి ఎలా ఉండబోతుంది ఈ నెల అంతా? మీనరాశి వాళ్ళకి ఒక మంచి హ్యాపీ న్యూస్ చెప్పాలి. ఎందుకంటే జూన్ మంత్ వీళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి ఏలినాటి శని మనకి పీక్ స్టేజ్కి వచ్చిందని చెప్పేసి మనం వర్షఫలంలో కూడా చెప్పుకున్నాం, ఉగాది రాశి ఫలాల్లో చెప్పుకున్నాం, అన్నీ చెప్పుకున్నాం. అయితే వీళ్ళకి అదృష్టం బాగుంది ఏమందంటేనండి, ఏలినాటి శని ఉన్న మే తర్వాత అంటే మే నుంచి ఏమైందంటే గురువు విపరీత వేద ఉండటంతో ఏలినాటి శని యొక్క బాధలు పడే అవకాశం కొంచెం గ్యాప్ వస్తుందండి వీళ్ళకి. గ్రహాలు తిరిగేటప్పుడు ఒక గ్రహానికి ఇంకో గ్రహం అడ్డొస్తుంది. ఈ అడ్డొచ్చినప్పుడు ఆ గ్రహం యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద పడదు. ఇప్పుడు ఏమైందంటేనండి శని వీళ్ళకి ఏలినాటి యొక్క ప్రభావం మీనరాశి వాళ్ళకి 2వ స్టేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత శని ప్రభావం వీళ్ళ మీద చాలా విపరీతంగా పడుతుంది, ఇబ్బంది పడుతుంది. అయితే శనికి అడ్డంగా గురువు వచ్చేసాడు. సో శని యొక్క ప్రభావం గురువు మీద పడుతుంది, గురువు యొక్క ప్రభావం వీళ్ళ మీద పడుతుంది. అందుకని చెప్పేసి ఏలినాటి శని యొక్క తీవ్రత తగ్గుతుంది ఈ టైంలో. ఇది ఒక మంచి శుభ పరిణామం, తర్వాత శుభ సూచకం అని చెప్పుకోవాలి. అంతేకాకుండా మీనరాశి వాళ్ళకి వేరే గ్రహాలు కూడా శుభంగా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. సో అందుకని జూన్ మంత్, జూలై మంత్ ఆల్మోస్ట్ వచ్చే 2-3 ఫ్యూ డేస్ చాలా వరకు బాగుంటుంది వీళ్ళకి. సో మనకి డీటెయిల్స్ కనుక చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి మీనరాశిలో ఉంటాయి. మనకి లెటర్స్ కనుక చూసుకుంటే ది, దు, షం, ఝ, దా, దే, దో, చా, చి అన్న అక్షరాలు, లేదంటే మొరార్లెస్ ఇదే సౌండ్తో ఎవరిదైనా పేర్లు ఉన్నా కానీ వీళ్ళంతా మీనరాశి. మనం గ్రహస్థితి కనుక సంచారం కనుక చూసుకుంటే సూర్యుడి సంచారం మిథున రాశిలోకి, బుధుని సంచారం మిథునంలోకి, శుక్రుడు మీనంలోకి, కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉంటారు. సో ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే సూర్యుడు వల్ల ఏమవుతుందంటే అండి అఘోరం జరిగే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6వ ఇంట్లో కుజుడు వల్ల సంపదలు వస్తుంది. బుధుడు కూడా ధనప్రాప్తిని తీసుకొస్తాడు. శుక్రుడు కూడా విత్త సిద్ధి, ఫైనాన్షియల్ గెయిన్, అంటే ఒక రకంగా వీళ్ళకి కొంచెం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి సంపదలు, ధనము అన్నీ బాగుంటుంది. అలానే ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి విపరీత వేద ఉండటం కాన్సెప్ట్ ఉండటం వాళ్ళ యొక్క బాధ ఎక్కువగా పడకుండా అడ్డుపడే అవకాశం ఎక్కువగా ఉంది. మనం కనుక చూసుకుంటే వీళ్ళకి గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే 4వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే సుఖనాశనం అని చెప్తారు. అంతక్లేశ గృహఛిద్రం సౌఖ్యహాని మభోజనం ప్రయాణి విఘ్నం ఆప్నోచి చతుర్దయే రవి సంయుతే మనకు చెప్తారు అనమాట. ఏమవుతుంది సూర్యుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉండటం వల్ల
మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పాలి. ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా బాగుంది. ఇంటికి సంబంధించిన విషయాల్లో, ప్రయాణాల్లో ఇబ్బందులు పెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలానే కుజుడు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి 6వ ఇంట్లో ఉండటం వల్ల ఉన్న ప్లేస్ ప్రకారం చాలా బాగా ఉంటుంది. మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారని చెప్పాలి. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే పాజిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి ధనలాభము, వస్త్రలాభము, తర్వాత కీర్తి ప్రతిష్టలు చాలా వృద్ధితాయి. మనసంతా ఉల్లాసంగా ఉండేసి ధర్మసిద్ధి చేసుకుంటూ ఏదైనా కనుక పుణ్యకారాలు చేస్తే అనుకున్న పనులన్నీ అయిపోతూ ఉంటాయి. మనకేం చెప్తారు? వస్త్రలాభో, ధనలాభో, ధాన్యలాభో, యశోలాభ. అంతేకాకుండా మనల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే భవేత్ కుజ అని మనకు చెప్తూ ఉంటారు అన్నమాట సంస్కృతంలో. తర్వాత వీళ్ళకి నెగిటివ్ సైడ్లో ఏముంటుందంటే సపరేషన్, భార్యాభర్తల మధ్య కనుక ఏదైనా గొడవలు వచ్చి వాళ్ళు సపరేట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కుజుడు. సూర్యుడు కూడా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు వీళ్ళకి. కుజుడు కూడాను పాజిటివ్ రిజల్ట్ ఇస్తున్నారు ఉన్న స్థితిని బట్టి. శుక్రుడు వీళ్ళకి విపరీతమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడు. చాలా డామినేట్గా మంచి విషయాలు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానగే భృగు. 2వ ఇంట్లో భృగుడు ఉండటం ఏమవుతుందంటే కుటుంబం చాలా బాగుంటుంది, ధనం చాలా బాగుంటుంది. తర్వాత స్త్రీలతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఇఫ్ ఇట్ ఈస్ లేడీస్ కనుకైతే వాళ్ళ జాతకంలో పురుషులతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటిదాకా ఏమైనా కనుక గొడవలు కానీ ఏమైనా ఉన్న ఆఫీసుల్లో కానీ వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు తొలగి చాలా బాగుంటారు. సో తర్వాత దేహ సౌఖ్యం ఉంటుంది, వస్త్రలాభం కూడా చూపిస్తూ ఉంది వీళ్ళకి. అయితే వీళ్ళకి టైంకి మంచి ఫుడ్ తింటూ తర్వాత ఒక గుడ్ టైం అందరితో గడుపుతూ ఉండే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి. ఇది మనకి చూసుకుంటే మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా చాలా బెటర్గా ఉందని మనం చెప్పుకోవాలి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి? నక్షత్రం పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంది. అయితే మనకి అన్ఫేవరబుల్గా ఏమన్నా ఏంటంటే ధనహీనత, బంధనము చూపిస్తూ ఉంటుంది. టయానికి డబ్బు అందదు. రెండోది బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. డెసిషన్ తీసుకోలేక కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఎక్కువగా ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. తర్వాత అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటుంది. నెగటివ్ సైడ్లో ధనహీనత, బంధనం. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, అనుకున్న పనులన్నీ చక్కగా అవుతూ ఉంటాయి, ఐశ్వర్యవంతంగా కూడా ఉంటుంది వీళ్ళకి. అయితే నెగటివ్ సైడ్ ఒకటే ఉంటుందండి వీళ్ళకి, బంధనము, బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్యూచర్ గురించి కన్ఫ్యూజ్డ్ అయిన స్థితిలో ఉండి ఎటు వెళ్తే బాగుంటుంది, ఎటు వెళ్తే బాగుండదు, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ వీళ్ళకి చాలా ఒక డైలమాలో ఉండి టెన్షన్గా గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి వేరే నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఆ నక్షత్రంలోనే శని ఉన్నారు కాబట్టి అన్ని పనులు కొంచెం స్లోగా అవుతాయి. పూర్వభాద్ర వాళ్ళకి స్త్రీ నాశనం ఆర్ పురుష నాశనం, అంటే స్త్రీల ద్వారా వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి. లేడీస్ అయితే పురుషుల ద్వారా వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు కూడా రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాంగ్ డెసిషన్ కూడా పర్టికులర్గా ట్రాన్సాక్షన్, అంటే మనకి ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టడము, తీసుకోవటము, లేదంటే డబ్బులు ఇచ్చేటప్పుడు, చేసేటప్పుడు, ఇచ్చి పుచ్చుకునేటప్పుడు, ఈ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు దాంట్లో రాంగ్గా, అంటే డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టడం, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఖర్చు పెట్టడం, ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తద్వారా మళ్ళీ తర్వాత రిగ్రెట్ అయ్యి బాధపడే అవకాశం ఎక్కువగా ఉందండి. సో ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు? వీళ్ళకి రెమెడీస్ మనం చూసుకున్నాం అనుకోండి, సూర్యుడికి సంబంధించి 4వ ఇంట్లో ఉండి ఇబ్బంది పెట్టడం వల్ల సూర్యుడికి ఆర్గ్యం చేయటము. తర్వాత మనకి సూర్యుడికి మోస్ట్ పవర్ఫుల్ వచ్చేటప్పటికి ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుందండి. ఎవరైనా కనుక ఇబ్బంది పడుతుంటే ఒక 40 రోజుల దీక్షగా దాన్ని చేస్తే చాలా బాగుంటుంది. మిగతా అన్ని విషయాలు బాగుండి పెద్ద ఇబ్బంది పెట్టయితే ఏమీ లేదు. ఎవరికైతే కనుక బంధించబడినట్లున్న సిచ్యువేషన్స్ ఉంటే వీళ్ళకి బుధుడి వల్ల వస్తుందండి. బుధుని యొక్క గ్రహం వల్ల ఈ బంధించబడినట్టు వస్తుంది. బుధుడికి అధిష్టాన దేవుడు విష్ణుమూర్తి. సో విష్ణు ఆలయాలను దర్శించుకోవటం, తిరుపతి వెళ్ళటము, లేదంటే మనకి ఎక్కడైనా సరే విష్ణు ఆలయాలు విత్ లక్ష్మీదేవి, లక్ష్మీ వెంకటేశ్వర, లక్ష్మీ నరసింహ ఇలాంటి దేవాలయాలు విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. మనం హైదరాబాద్లో అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా వెలిసిన పెంజర్ల అనే గ్రామం ఉందండి. అది నేషనల్ హైవే, బెంగళూరు హైవేలో ఒక 30 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినా కానీ అక్కడ టైం స్పెండ్ చేసి ఏదైనా కనుక పూజ అవన్నీ చేయించుకోగలిగి, వీలైతే ఆ గుడికి ఏదైనా కనుక డొనేషన్ చేయగలిగితే, అది గుడి కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి, గుడి ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి, ఇలా కనుక చేయగలిగితే ఆ బంధించబడిన సిచ్యువేషన్స్ ఉండి చాలా బయటపడుతుంది. రెండోది బుద్ధుడు వచ్చేటప్పటికి మనకి మ్యాథమెటిక్స్, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బిజినెస్ పీపుల్, తర్వాత ఎవరైనా సరే ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరగాలి, ఇట్లాంటి పోయిట్స్ లైక్ యాంకరింగ్, మాట్లాడటం, ఇలాంటి వాటి కారకత్వాలంతా కూడాను
బుధుడికి సంబంధించినవి. వీళ్ళంతా విష్ణుమూర్తిని కనుక ప్రార్థిస్తే వాళ్ళకి ఏమవుతుందంటే లక్ష్మీనారాయణ కృప వల్ల ఏమవుతుంది, చక్రవర్తిత్వం వస్తుంది అని శాస్త్రాల్లో చెప్పారండి. లక్ష్మీనారాయణ కనుక పూజిస్తే, అందుకని మన ఇంట్లో ఏమవుతుందండి, సీతారాముల్ది విత్ పరివారం పెట్టుకుంటారు చూసారండి, రాజ్యం చక్రవర్తిత్వం వస్తుంది, గ్రామ పెద్దగా ఉంటారు, 10 మంది వాళ్ళు చెప్పిన మాట వింటారని. సో అక్కడ మనకి ఉంది కాబట్టి విజిట్ చేస్తే ఈ బంధించబడినటువంటి ఉండే సిచ్యువేషన్ బయటపడి చక్కగా అన్ని అవకాశాలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి.